కంచిపట్టు చీరల సామ్రాజ్యం, తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్. కూకట్పల్లిలో ఏప్రిల్ 4న గొప్ప ప్రారంభం. నమస్కారం, నేను మీ విక్రమ్ పోలా. ఈరోజు మన విశిష్ట అతిథి డాక్టర్ కొలికపూడి శ్రీనివాస్, తిరువూరు ఎమ్మెల్యే. డాక్టర్ కొలికపూడి శ్రీనివాస్ గారు మేధావిగా, రాజకీయ విశ్లేషకులుగా, విద్యావేత్తగా పేరు సంపాదించుకున్నారు. అదేవిధంగా మొన్న ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో తిరువూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ తరఫున మంచి మెజారిటీతో గెలిచారు. అయితే ఇటీవల ఆ నియోజకవర్గానికి సంబంధించి కొన్ని అంశాలు వివాదాస్పదమైనవి. ఆయన చుట్టూ కొన్ని వివాదాలు నెలకొన్నాయి. ఆయన వార్తల్లో వ్యక్తి అయ్యారు. గతంలో ఆయన డిఫరెంట్గా ఆయన వార్తలు సృష్టించారు. అయితే ఇటీవల ఆయన ప్రమేయం ఉన్నా లేకపోయినా ఆయన వార్తల్లో ఉన్నారు. ఈ అంశాలన్నింటినీ, అసలు ఆయన నేపథ్యం, ఏ విధంగా రాజకీయాల్లోకి వచ్చారు, ప్రజాసేవ చేయాలనేటువంటి తలంపు ఎందుకు కలిగింది ఆయనకి, ఈ అంశాలతో పాటు వివాదాస్పద అంశాలను కూడా మనం ప్రస్తావిద్దాం. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం అన్న. ఇది కేవలం ఏదో మీ వివాదాస్పదమైనటువంటి అంశాలని ప్రస్తావించడానికి కాదు ఈ ఇంటర్వ్యూ. ముందుగా చాలా బిజీగా ఉండి కూడా మీరు ఇంటర్వ్యూకి వచ్చినందుకు ధన్యవాదాలు. తర్వాత మిమ్మల్ని చూశాను. ఇప్పుడు మీ వెనక గన్మ్యాన్ ఎవరు లేరు. సాధారణంగా ఏంటంటే రాజకీయ నాయకులు ఎమ్మెల్యే అవగానే ఒక గన్మ్యాన్ ఉంటారు. ఏంటి గన్మ్యాన్ కూడా పెట్టుకోలేదా, వద్దనుకున్నారా ఏంటి? నేను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే విజయవాడ పోలీస్ కమిషనరేట్లో ఈ సెక్యూరిటీ వింగ్కి సంబంధించిన వాళ్ళు ఇద్దరు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్స్ని పంపించారు. పిఎస్ఓ అంటారు, లేదా మన మామూలు భాషలో గన్మ్యాన్ అంటారు. గన్మ్యాన్. అయితే నేను వద్దని పంపించేశాను. మళ్ళీ ఒక 3-4 నెలల తర్వాత నేను చాలా ఫ్రీక్వెంట్గా సింగిల్గా తిరుగుతాను. తర్వాత నేనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. విజయవాడ తిరువూరు కూడా, విజయవాడ తిరువూరు హైదరాబాదు, ఇట్లా తిరగటం. ఇప్పుడు మీరు ఇక్కడ ఆఫీస్ కూడా మీరు ఓన్ డ్రైవింగ్తో వచ్చారు కదా? కూడా నేను డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. ఈ రిపోర్ట్ బేస్ చేసుకుని ఏం చేశారంటే, ఒక 3 నెలల తర్వాత నేను వద్దన్నా కూడా మళ్ళీ మా ఇంటి దగ్గర పెట్టారు. అంటే థ్రెట్ పర్సెప్షన్ ఉందనే? థ్రెట్ పర్సెప్షన్ లేకపోతే ఉండాలన్న ఉద్దేశం. నేను ఎక్కడికి నేను వెళ్ళేటప్పుడు గన్మ్యాన్ ఎక్కడికి తీసుకెళ్ళను. ఓకే. సో కాబట్టి అంటే 2 విషయాలు. గన్మ్యాన్ ఎవరి నుంచి ఒక ప్రజాప్రతినిధికి రక్షణ కల్పిస్తాడు? ప్రజాప్రతినిధి ప్రజల కోసం, ప్రజల్ని కలవటం కోసం, ప్రజలతో తిరగటం కోసం, ఇదే. కాకపోతే రాజకీయాల్లో అనేక రకాలుగా సిద్ధాంతపరమైన అంశాలు కాకుండా వ్యక్తిగత హింసావాదం, లేకపోతే కక్షలు, ఇవి పెరగటం వల్ల ఏమైందంటే ప్రజాప్రతినిధులకు కూడా సెక్యూరిటీ అవసరం వచ్చింది. అయితే ఈ మధ్య కాలంలో కూడా నాకు తెలిసి కొంతమంది గన్మెన్ లేకుండా, నాకు బాగా నచ్చిన నాయకుల్లో ఒక నాయకుడు గద్దె రామ్మోహన్ రావు గారు, విజయవాడ ఎమ్మెల్యే. ఆయన చాలా సింపుల్గా ఒక సాధారణ వ్యక్తిలాగానే తిరుగుతూ ఉంటాడు వితౌట్ గన్మ్యాన్. ఆయన ఇప్పుడు 5వ 6వ అనుకుంటారు. ఆయన ఎంపీగా కూడా గెలిచాడు. ఆయన లైఫ్ స్టైల్ చూసినా కూడా ఈయన ఇన్నిసార్లు ఆయన పార్లమెంటు సభ్యులయ్యారు, మేడం జడ్పీ చైర్పర్సన్ చేశారు. రామ్మోహన్ రావు గారు ఇప్పుడు 5వ ఏమో ఎమ్మెల్యే అయ్యారు. కాబట్టి గన్మ్యాన్ విషయంలో అవసరం లేదనేది నా అభిప్రాయం. అయితే కొంత లైటర్ వెయిన్లు అడుగుతున్నాయి. ఇది గన్మ్యాన్ ఉంటే కదలికలన్నీ తెలిసిపోతూ ఉంటాయి, గవర్నమెంట్కి పంపిస్తూ ఉంటారు గన్మ్యాన్ల ద్వారా. ఎమ్మెల్యే గారు ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు, ఎంతసేపు ఉన్నాడు, ఇవన్నీ. అందుకనే కొంతమంది గన్మ్యాన్లు వద్దంటున్నారు అనేది కూడా ఉంది. సరే, ఆ సబ్జెక్ట్ పక్కన పెట్టేద్దాం. మీ విషయంలో దానికి సంబంధించి కూడా చెప్తాను. ఏ ప్రభుత్వంలోనైనా కొంతమంది నాయకుల మీద నిఘా అవసరం. అలాంటి వాళ్ళు రాష్ట్ర స్థాయిలో చాలా తక్కువ మంది ఉంటారు. అంటే కొంతమంది సీనియర్ నాయకులు, ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఉంటారండి, ఆ ముఖ్యమంత్రికి రాష్ట్రంలో
ఇతర సీనియర్ నాయకుల కార్యక్రమాలు మినిమం నాలెడ్జ్ ఉండాలి. Hmm. కాబట్టి సీనియర్ నాయకులు, కీలక పదవుల్లో ఉన్న నాయకులు, లేదా ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఇప్పుడు గతంలో నాకు తెలిసిన ఒక మంత్రి గారు ఏం చేసేవాళ్ళు అంటే గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో సెక్యూరిటీని, కార్ని వదిలేసి Hmm. ఆయన వేరే కారులో ఆయన ప్రైవేట్ కార్యక్రమాలకు వెళ్ళేవాడు. Hmm. దాని మీద ఇంటెలిజెన్స్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తే Hmm. ఆ మంత్రి తర్వాత మంత్రివర్గ విస్తరణలో ఆయన తీసేసి వేరే వాళ్ళు మీకు ఒక మంత్రి తెలుసు, నాకు చాలా మంది మంత్రులు తెలుసు. కాబట్టి అట్లాంటి వాళ్ళు చాలా మంది మీరే అంటే గన్మెన్ ద్వారా అవును. సమాచారం తెలుసుకోవాల్సిన వాళ్ళు మొత్తం రాష్ట్రంలో చాలా కొద్ది మంది ఉంటారు. వాళ్ళు రాజకీయంగా కీలకంగా ఉంటారు. అవును. అధికారంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ సమాచారం అవసరం. అలాంటి వాళ్ళు Hmm. మొదటిసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళు, పైగా అవి పొలిటికల్ యాక్టివిటీస్ చాలా తక్కువ ఉంటాయి. జనంతో కలిసి జనానికి సంబంధించి వాళ్ళు ఏమైనా చెప్తే వాటి గురించి రియాక్ట్ అవ్వటం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇటీవల తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు చేసింది చేశారు. అవును. దాదాపు 1 కోటికి పైగా సభ్యత్వ నమోదు అయింది. ఇది ఒక రికార్డ్ అంటున్నారు. మీరు మీ నియోజకవర్గంలో ఎంత అయింది? మా నియోజకవర్గంలో ఒక 3-4 రోజుల క్రితం ప్రతిరోజు సాయంత్రానికి ఎంత అయిందో మాకు పార్టీ సెంట్రల్ ఆఫీస్ Reports నుంచి రిపోర్ట్ వస్తుంది. ఆహా. 4 రోజుల నుంచి ఆ సైట్ ఓపెన్ కావట్లేదు. మ్మ్. మాది దాదాపు ఒక 45,000 అయిందంట. మీదే? ఉమ్. అంటే మీ ప్రమేయం లేకుండా అవుతుందా? అంటే గ్రామాల్లో, మండలాల్లో స్థానిక నాయకులు ఎక్కడికక్కడ చేస్తూ ఉంటారు కదా, అంటే మీకు రిపోర్ట్స్ వస్తాయి కదా, మాకు సెంట్రల్ ఆఫీస్ నుంచి వస్తాయి. సెంట్రల్ ఆఫీస్ నుంచి వస్తాయి. మీ అంతా అంటే ఆన్లైన్ సిస్టమ్ కదా. ఓకే. ఏ నియోజకవర్గంలో సాయంత్రానికి మ్మ్. ఆ, ఏ ఎంత- నియోజకవర్గం అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఎవరి ప్రతి ఎమ్మెల్యేకి సాయంత్రానికి మ్మ్. డేటా. అంటే మీరేమి టార్గెట్ పెట్టలేదా? అంటే టార్గెట్ నేను పెట్టుకున్నది ఏంటంటే, వాస్తవానికి పార్టీ టార్గెట్ ఏంటంటే మ్మ్. మా నియోజకవర్గంలో 2 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మ్మ్. ఎంతమంది ఓటర్లు ఉంటే అందులో 1/4 సభ్యత్వం జాయిన్ చేయాలనేది పార్టీ పార్టీ. లక్ష్యం. 1/4 అంటే మాకు 50,000 వస్తుంది. మ్మ్. మీకు కాబట్టి ఎన్ని ఓట్లు వచ్చినాయి మొన్న గెలిచిన? నాకు 22,000 మెజారిటీ అంటే మెజార్టీ కదా, టోటల్ పోలింగ్. 1,07,000 ఓట్లు వచ్చినాయి. సో 1,07,000 ఓట్లు ఓటర్స్ అంతా మీకు కూటమి నుంచి వచ్చినాయి మీకు అవును. ఓట్లు. అవును. అంటే తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, కూటమి, కొంత జనసేన కావచ్చు. అందులో మీకు ఒక 50,000 మంది సభ్యత్వం అంటే మాకు ఇంకొక 3 రోజులు టైం ఇస్తే ఉమ్, మాకు 50,000 మంది అవుతారు. అంటే మధ్యలో ఏమైందంటే వాస్తవానికి గత నెలన్నరగా మాది తిరువూరు నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయ ప్రధానమైన గ్రామీణ ప్రాంతం. గ్రామీణ ప్రాంతాల్లో ఏమైందంటే ఉదయాన్నే పొలం వెళ్తారు. ఉమ్, అంటే ఈ సభ్యత్వం జాయిన్ చేద్దామని 9ంటికో 10ంటికో మనం వెళ్తే ఎవరు ఉండరు. ఎవ- మళ్ళీ సాయంత్రం 6 తర్వాత వెళ్తే ఇంటి దగ్గర దొరుకుతారు. కాబట్టి ఇది అడ్జస్ట్ చేసుకోవటానికి కొంత టైం పట్టింది. అది ఆ షెడ్యూల్ అర్థమైన తర్వాత కొంచెం స్పీడ్ చేశాం. అంటే డబ్బులు కూడా వాళ్ళే కడతారా, లేకపోతే మీరు ఏమన్నా కొంత? వాస్తవానికి ఉమ్, చాలా మంది కార్యకర్తలు కడతారండి. ఉమ్, కొన్ని చోట్ల ఆ, నాయకులు కూడా కడతారు. నాకు. అంటే రెండు అంటే ఉంటాయి. కొంతమంది మాకు ఎక్కువ సభ్యత్వం ఉందని చెప్పి వాళ్ళు కూడా కొంత అట్లా కట్టే వాళ్ళు కూడా ఉంటారు కదా. మొత్తం నాయకులే పే చేస్తారనేది అబద్ధం. అది మొత్తం కార్యకర్తలే పే చేస్తారనేది కూడా అది అబద్ధం. రెండు ఉంటాయి. సో మధ్య మార్గంగా. అదే కరెక్ట్ కూడా. ఉమ్, ఎందుకంటే ఒక కార్యకర్తకి పార్టీ అంటే అభిమానం ఉంటుంది, సభ్యత్వం తీసుకోవాలని నిజాయితీగా సీరియస్గా ఉంటుంది. 100 రూపాయలు కొంత ఇప్పుడు 100 ప్రైడ్ గా రూపాయలు ఫీల్ అయ్యే సభ్యత్వం. పరిస్థితి కూడా ఉంటుంది. అంటే ఒకటి, ఎక్కడైతే కార్యకర్త మీద భారం పడకూడదు అనుకుంటామో ఉమ్, అక్కడ కార్యకర్త బదులు నాలాంటోడో స్థానిక నాయకులు ఎవరో ఒకరు పే చేయటంలో తప్పు లేదు. ఉమ్. అన్నిటికీ మించి మీరు సభ్యత్వం గురించి అడిగారు కాబట్టి ఇక్కడ నేను చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకి కార్యకర్తలే పునాది. కానీ ఒక రాజకీయ పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ఎన్ని చేయాలో తెలుగుదేశం పార్టీని చూసి ఇతర పార్టీలు నేర్చుకోవాల్సిన స్థాయిలో తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని నా అభిప్రాయం అండి. ముఖ్యంగా మీరు ఇది పెట్టారు కదా, సంక్షేమ నిధి ఒకటి పెట్టారు, తర్వాత అంటే- ఇన్సూరెన్స్ ఒకటి పెట్టారు. సాధారణంగా ఒక పార్టీ కార్యకర్త కుటుంబంలో ఏమైనా జరిగితే ఏ పార్టీ నాయకులైనా వెళ్తారు,
సానుభూతి తెలియజేస్తారు, కొంత ఆర్థిక సాయం చేస్తారు, వస్తారు. గత 42 సంవత్సరాలుగా, అంటే మరి ఈ ఆలోచన ఎవరిదో నాకు తెలియదు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాకే ప్రారంభమైంది. గండిపేటలో ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ఉంది. ఇందాక నేను రాజకీయ హింస గురించి మాట్లాడాను. ప్రధానంగా ఒకప్పుడు రాయలసీమలో ముఠా కక్షల వల్ల నాయకులు చనిపోయినప్పుడు వాళ్ళ పిల్లల చదువు బాధ్యత పార్టీ తీసుకొని వాళ్ళని హైదరాబాద్ తీసుకొచ్చి గండిపేటలో ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చదివించి, జూనియర్ కాలేజీ, డిగ్రీ కూడా అక్కడే చదివించి, ఈరోజు కొన్ని వేల మంది జీవితంలో అద్భుతంగా సెటిల్ అయ్యారు. దానికి తోడు మొన్నటి వరకు పార్టీ సభ్యత్వం ఉన్న ఏ వ్యక్తి అయినా ప్రమాదవశాత్తు మరణిస్తే 2 లక్షలు ఇన్సూరెన్స్ వచ్చేది. ఈ సంవత్సరం దాన్ని 5 లక్షలు పెంచారు. అంటే ఒక కుటుంబంలో ఆ కుటుంబాన్ని పోషించే వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే అతనికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉంటే 5 లక్షల రూపాయలు బీమా పార్టీ తరపున రావడం అనేది ఆ కుటుంబానికి చాలా 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 పెద్ద మొత్తం. ఇది రాజకీయాలకు అతీతంగా ప్రతి పార్టీ చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ విషయంలో ఈ మధ్య ఇటీవల కొన్ని పార్టీలు చేస్తున్నట్టుగా ఉంది. అది పూర్తి స్థాయిలో చేయాలి. అంటే తెలుగుదేశాన్ని కొంచెం ఫాలో అవుతున్నారు వాళ్ళు కూడా. ఇతర పార్టీలు ఎవరైనా చేస్తే తెలుగుదేశం పార్టీయే పైనీర్ అని అర్థం చేసుకోవాలి. పైనీర్ తెలుగుదేశం ఈ విషయంలో. సరే, ఇక మిగతా విషయాలకు వస్తే శ్రీనివాస్ గారు, నాకు తెలుసు మీరు ఐఏఎస్ కోచింగ్, సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్, మీరు పిహెచ్డి చేశారు కదా, మీరు డాక్టర్ అంటే డాక్టరేట్, మీరు ఏంటి సబ్జెక్టు మీరు థీసిస్? నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చదివానండి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ హిస్టరీ, ఎకనామిక్ హిస్టరీలో పిహెచ్డి చేశాను. ఓకే. కాబట్టి మెడ్రాస్ యూనివర్సిటీ నుంచి ఎంఎస్సి సైకాలజీ చదివాను. ఇగ్నో నుంచి ఎంబీఏ చదివాను. ఓకే. సో నేను ఏం చదివానని చెప్పడానికి ఇంకో 10 నిమిషాలు పట్టిద్దండి. సో చదువుకుంటే వెళ్ళారు. ఓకే. తర్వాత రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది మీకు? నేను రాజకీయాల్లోకి రాలేదండి. ఇప్పుడు కూడా నేను రాజకీయాల్లో లేను. అంటే రాజకీయ పార్టీతో అసోసియేట్ అయ్యారు కదా. రాజకీయాలు అంటే ఏంటి, దీన్ని స్పష్టంగా మళ్ళీ అంటే రాజకీయ పార్టీతో అనుబంధం కలిగి ఉండటమే రాజకీయాల్లోకి రావటం. తెలుగుదేశం పార్టీ ఈ దేశంలో ఒక ప్రధానమైన రాజకీయ పార్టీ. ఆ పార్టీ సభ్యుడిని, ఆ పార్టీ తరపున శాసనసభలో నేను కూడా ఒక సభ్యుడిని. కానీ 7 నెలలుగా ఒక శాసనసభ్యుడిగా రాజకీయాలు అంటే ఏంటి అనేది నేను రోజు ఆలోచిస్తున్నా. అంటే పాలిటిక్స్ అనేది మీరు అనేది ఇట్ ఈస్ ఎ మచ్ అబ్యూజ్డ్ టర్మ్ అంటారు. ఎందుకంటే ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకునేటప్పుడు ఏమంటారంటే, రాజకీయం చేయకరా, అరే పాలిటిక్స్ చేయొద్దు అంటారు. అంటే మనం రోజువారీ జీవితంలో రాజకీయాలు అనేది నెగిటివ్గా వాడతాం. అబ్యూజ్డ్ టర్మ్ అది. తర్వాత కొన్ని ఆఫీసుల్లోకి వెళ్తే అక్కడ పోస్టర్ ఉంటుంది, నో పాలిటిక్స్ అని. వాస్తవానికి ఎవరైతే ప్రజా జీవితంలో ఉండి అధికారిక పదవుల ద్వారా సమాజంలో మార్పు కోసం ఒక పదవి ద్వారా పనిచేస్తారో ఈ మొత్తం ప్రక్రియని మనం రాజకీయం అంటున్నాం. సిద్ధాంతపరంగా పాలిటిక్స్, ఆచరణలో పాలిటిక్స్, బయట నుండి చూసే వాళ్ళకి పాలిటిక్స్, లోపల ఉండే వాళ్ళకి పాలిటిక్స్, ఇవన్నీ ఒకటి కాదండి. ఎందుకంటే నేను పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ని, సివిల్ సర్వీస్ వాళ్ళకి పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ టీచ్ చేస్తాను. సిద్ధాంతం వేరు, ఆచరణ వేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని నేను చాలా దగ్గరగా చూస్తున్నా. మొదట్లో ఒక 17 ఏళ్ల క్రితం కూడా నేను పవన్ కళ్యాణ్ గారిని చాలా దగ్గరగా చూసా. ప్రమోద్ రెడ్డి గారని పవన్ కళ్యాణ్ గారి క్లోజ్ ఫ్రెండ్, నా క్లోజ్ ఫ్రెండ్. ఆయన ద్వారా ఆయన తీసుకెళ్తే వెళ్ళాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా చూస్తున్నా. ఇప్పుడు కూడా నా అబ్జర్వేషన్, ఇప్పుడు నేను చాలా విషయాలు మాట్లాడేటప్పుడు ఒక పాయింట్ చెప్తానండి. ఇప్పుడు నేను ఏం చెప్పినా కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చెప్పాడు అనే వెళ్తుంది. వాస్తవానికి నేను అనేక సంవత్సరాలుగా అన్ని రకాల రాజకీయాల మీద,
అన్ని పార్టీల విధానాల మీద చాలా చాలా మాట్లాడాను. అంటే నా అభిప్రాయాలన్నీ చెప్పాను. అట్లా ఇప్పుడు కూడా ఒక సాధారణ వ్యక్తిగా, ఒక అబ్జర్వర్గా, ఈ సమాజంలో ఒక వ్యక్తిగా జరిగే ప్రతి విషయం మీద నా అభిప్రాయం చెప్పాలని ఉంటుంది. కాకపోతే ఒక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు, అది కూడా అధికార పార్టీలో ఉన్నప్పుడు, ఆ పార్టీ విధి విధానాలు, ఆ పార్టీ లైను ఇవన్నీ చాలా ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని అంటే యు ఆర్ నో లాంగర్ అన్ ఇండివిజువల్ అండి. అది యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ ద పార్టీ యూ హ్యావ్ టు టో ద పార్టీ లైన్. కాబట్టి తెలుగుదేశం పార్టీ విధి విధానాలని మీరు తూచా తప్పకుండా పాటించాలి. 100%. ఇంకోటి ఏంటంటే, అదే మీరు అన్నారు సరే, రాజకీయాలు ఆ చర్చ పక్కన పెడితే, సరే మీరు సంహవ్ మీకు టికెట్ లభించింది, ఎలా లభించింది ఏంటి అనేది ఇప్పుడు వరకు మీరు ఎక్కడని చెప్పారా? నేను చాలాసార్లు చెప్పానంటే, అంటే చంద్రబాబు నాయుడు గారు మీ జిల్లా కాకపోయినా, మీది గుంటూరు జిల్లా కదా, అవును, తాడికొండ అక్కడ మీకు అవకాశం లేదు కాబట్టి మీకు తిరువూరు పంపించారు. అసలు మీరు ఊహించారా టికెట్ వస్తుందని తిరువూరులో? తిరువూరు అనేది చివరి వరకు అంటే ఇప్పుడు ఇది జనవరి, గత జనవరిలో చెప్పారండి. ఓకే, ఎక్కడ వెళ్ళి పని చేసుకోమని. మే 13 ఎన్నికలు జరిగాయి. జనవరిలో మీకు తిరువూరు అని చెప్పారు, అధికారికంగా వెళ్ళి పని చేసుకోమన్నారు. సో మీకు మరి ఎలాగా ఆర్థిక వనరులు పార్టీ సమకూర్చిందా, మీ స్నేహితులు ఇచ్చారా? ఎందుకంటే ఎమ్మెల్యేగా పోటీ చేయడం అనేది మామూలు విషయం కాదు కదా. అందులో నాకు తెలిసి మీరేమీ పెద్దగా ఆర్థికంగా స్థితిపరులేం కాదు, కానీ ఎమ్మెల్యేగా మీరు అక్కడికి వెళ్ళారు, పోటీ చేశారంటే ఎలాగా మీరు? ఇక్కడ 2 విషయాలండి. తిరువూరులో ఎమ్మెల్యేగా గెలిచే ప్రాసెస్లో ఆర్థికంగా, రాజకీయంగా మొత్తం నాకు కేశినేని చిన్ని గారే చూసుకున్నారు మొత్తం. తర్వాత నాకున్న మిత్రులు, నాలాంటి ఒకడు అసెంబ్లీలో ఉండాలి అని కోరుకున్న వాళ్ళు ఎన్నికల సమయంలో చాలా సహాయం చేశారు. ఓకే, అవి కూడా ఎన్నికల ఖర్చు వాటన్నిటిని. సో మీ సొంత డబ్బు అయితే ఖర్చు, ఏదో ఆస్తులు అమ్మటం ఎలక్షన్కి ముందే, అంటే 2019 అమరావతి ఉద్యమంలోకి ఊహించిన విధంగా నేను వచ్చాను. ఎవరు తెచ్చారు? మీ అంతటి మీరు వచ్చారా లేకపోతే ఎవరన్నా రమ్మన్నారా? డిసెంబర్ 17 3 రాజధానుల ప్రకటన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో. డిసెంబర్ 22 నేను మా ఊరు వెళ్ళాను, తాడికొండ. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది 2019 మే 30న. 3 రాజధానుల ప్రకటన చేసింది డిసెంబర్ 17న. ఈ 5-6 నెలల గ్యాప్లో కొన్ని సంఘటనలు జరిగాయి. అదేంటంటే, అమరావతి ముంపు ప్రాంతం అన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అమరావతి రాజధాని నిర్మాణం ఆపేసి అక్కడ పనిచేస్తున్న 40,000 మంది బీహారు, ఒరిస్సా, ఇతర రాష్ట్రాల కార్మికులందరినీ పంపించేశారు. అంటే రాజధాని నిర్మాణం ఆపేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో అమరావతి కోసం 500 కోట్లు కేటాయించింది. అమరావతి నిర్మాణానికి 1,000 కోట్లు అవసరం అవుతాయి. 500 కోట్లు కేటాయించారు అంటే అమరావతి నిర్మాణం లేదని అర్థం. కార్మికులు పంపించేశారు, నిర్మాణాలు ఆపేశారు అంటే రాజధాని ఆపేశారని అర్థం. దీనికి తోడు ఒక ఆయనేమో ముంపు ప్రాంతం అన్నాడు, బొత్స గారు. అప్పుడున్న స్పీకర్ గారేమో సామాజిక వర్గం అన్నాడు, ముంపు ప్రాంతం అన్నారు. తర్వాత స్పీకర్ గారేమో శ్మశానం అన్నారు. ఒకే సామాజిక వర్గం అనేది 2019 ఎన్నికలకు ముందే అది అమరావతి కాదు కమరావతి అని ప్రచారం చేశారు. 2019 ఎన్నికల్లో ఆ ప్రచారం నమ్మిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు. అయితే ఈ అమరావతి ఒకే రాజధాని, అది అమరావతి అని ఉద్యమం ప్రారంభమైన తర్వాత నేను ఈ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటనకి ముందే నేను ఒక 2-3 టీవీ ఛానల్స్లో చెప్పాను, అమరావతికి ప్రమాదం పొంచి ఉంది,
అదే సమయంలో ఒక టీవీ ఛానల్లో నేను డిబేట్కి వెళ్ళినప్పుడు ఒక వైసీపీ నాయకుడు ఆ డిబేట్కి వచ్చాడు. ఆ డిబేట్లో ఏం చెప్పాడు అంటే, బ్రేక్లో ఏం చెప్పాడంటే, అన్న మొత్తం 5 రాజధానులు రాబోతున్నాయి అని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించింది 3. ఆ ఒరిజినల్ ప్లాన్లో అంటే నాకు అతను చెప్పిన దాని ప్రకారం తిరుపతి, రాజమండ్రి కూడా వాళ్ళ లిస్టులో ఉన్నాయి. ఓకే, అంటే 5 ఉప ముఖ్యమంత్రులు 5 రాజధానులు రాబోతున్నాయి. సో ఇక్కడ నాకు సంబంధించిన పాయింట్ ఏంటంటే, ఇందాక మీరు అడిగారు, ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను పొలిటీషియన్ కాదు, పొలిటీషియన్ లాగా ఆలోచించను. నేను 1994లో హైదరాబాద్ వచ్చా. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ జాయిన్ అయ్యి వచ్చా. 95లో చంద్రబాబు గారు సీఎం అయ్యారు. అంటే ఇప్పుడు మనం చెప్పుకునే హైదరాబాద్ అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే కదా. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ అభివృద్ధి ఎలా జరిగిందో నేను ప్రత్యక్షంగా చూశాను. చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందు ఎవరైనా హైదరాబాద్ వస్తే, మీరు కూడా గుర్తు చేసుకోండి, హైదరాబాద్ వచ్చిన తొలి రోజుల్లో చార్మినార్కి వెళ్ళేవాళ్ళు, సాలార్జంగ్ మ్యూజియంకి వెళ్ళేవాళ్ళు, బిర్లా మందిర్కి వెళ్ళేవాళ్ళు, ట్యాంక్ బండ్ మీద తిరిగేవాళ్ళు, కోటికి వెళ్ళేవాళ్ళు, గోల్కొండ టూమ్స్కి వెళ్ళేవాళ్ళు, కోటి షాపింగ్కి వెళ్ళేవాళ్ళు. ఇదే కదా హైదరాబాద్ అంటే. అంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందు హైదరాబాదు ఒక చారిత్రక నగరం, హిస్టారికల్ సిటీ. ఆ చారిత్రక నగరాన్ని ఒక వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో డెవలప్డ్ సిటీగా మార్చింది, ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్గా మార్చింది చంద్రబాబు నాయుడు గారు. ఇది చూశాను నేను. కాబట్టి నేనేమనుకున్నాను, 2014లో చంద్రబాబు గారు రాష్ట్రం విడిపోయినాక ముఖ్యమంత్రి అయ్యారు. 2015లో అమరావతి నిర్మాణం మొదలైంది. 2015 నుంచి 2019 వరకు ఆ 4-5 సంవత్సరాల్లో నేను హైదరాబాద్ నుంచి మా ఊరు ఎప్పుడు వెళ్ళినా ఈ రాజధానిలో గుండా వెళ్ళేవాడిని. అంటే విజయవాడ వెళ్ళి మళ్ళీ ఈ వెంకటపాలెం కరకట్ట మీదుగా సీడాక్సిస్ రోడ్లో గుండా మా ఊరు వెళ్ళేవాడిని. కాబట్టి ఆ డెవలప్మెంట్ బిగినింగ్ అనేది నేను చూశాను. చూసి ఏమనుకునేవాడిని, హైదరాబాద్ ఎలా అయితే అభివృద్ధి చెందిందో అమరావతి కూడా అలానే అభివృద్ధి చెందింది. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత మీకు ఏమైనా ఆస్తులు ఉన్నాయా మీ ఊళ్ళో? రాష్ట్రం చెప్తాను. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర అభివృద్ధి కాంక్షించే వాళ్ళందరూ బాధపడింది దేనికోసం? అభివృద్ధి మొత్తం హైదరాబాద్లో వదిలేశాము, పరిశ్రమలన్నీ హైదరాబాద్ చుట్టూ వదిలేశాము, ఐటీ కంపెనీలన్నీ హైదరాబాద్కు పోయినాయి, ఆంధ్రప్రదేశ్కి ఏమీ రాలేదు అని. మరి అలాంటి అభివృద్ధి మొత్తం రావాలి, అభివృద్ధి జరగాలి అంటే ఏం జరగాలంటే రాజధాని నిర్మాణం జరగాలి. మరి అలాంటి రాజధాని నిర్మాణం ఆగిపోతే కంపెనీలు రావు కదా, పెట్టుబడులు రావు కదా, పెట్టుబడులు రావు, కంపెనీలు రావు, ఉద్యోగాలు రావు. సో ఇదంతా మిమ్మల్ని ఆలోచింపజేసిందా? సో ఇది నేను ఆలోచించిన యాంగిల్. ఓకే, నేను ఆ రోజు ఏ రాజకీయ పార్టీలో సభ్యుడిని కాదు కదా. కాబట్టి నేను మొన్నటి వరకు ఎమ్మెల్యే కాకముందు వరకు రాజకీయంగా నేను చేసింది ఏంటంటే, ఓ 15 ఏళ్ల నుంచి ఎవరు అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వ విధానాల మీద మంచి అయితే మంచి, చెడు అయితే చెడు అని చెప్పేవాడిని. ఈ క్రమంలో రాజధాని మార్పు అనేది ఇంకొకటి. నేను ఇండియన్ ఎకానమీ, గ్లోబల్ ఎకానమీ టీచ్ చేస్తాను. సో డెవలప్మెంట్ అంటే అసలు ఏం చేస్తే అభివృద్ధి జరిగిద్దో నాకు తెలుసు. పోనీ ఎవరైనా కోరుకునేది ఏంటి? పిల్లలకు ఉద్యోగాలు రావాలి. అసలు అభివృద్ధి అంటే ఏంటి? సాధారణ వ్యక్తికి అభివృద్ధి అంటే ఏంటి? సాధారణ వ్యక్తికి అభివృద్ధి అంటే ఉద్యోగం. ఉద్యోగం ఎలా వస్తుంది? కంపెనీలు రావాలి. కంపెనీలు ఎలా వస్తాయి? పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు ఎలా వస్తాయి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి. హైదరాబాద్కి ఈరోజు ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు ఎందుకు వచ్చాయంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఈరోజు అమరావతిలో ఉన్న సీడాక్సిస్ రోడ్డు రేపు ఒక 2 సంవత్సరాల తర్వాత చూడండి మీకు అలాంటి రోడ్డు హైదరాబాద్లో కూడా ఎక్కడ దొరకదు మీకు. ఎందుకంటే హైదరాబాద్లో మీరు ట్రెడిషనల్ హైదరాబాద్ ఏదైతే ఉందో
చంద్రబాబు నాయుడు గారి 95 ముందు చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందున్న హైదరాబాద్ ఏదైతే ఉందో 1 కిలోమీటర్ స్ట్రైట్ రోడ్ ఎక్కడైనా చూపించండి నాకు. 1 కిలోమీటర్ కాదు, ఒక 1/2 కిలోమీటరు స్ట్రైట్ రోడ్ ఎక్కడైనా చూపించండి నాకు. 2004లో రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారు. ఆయన వెంటనే కాంగ్రెస్ హైకమాండ్ ఏం చేసిందంటే హైదరాబాద్లో ప్లీనరీ పెట్టింది, బాలయోగి స్టేడియంలో ప్లీనరీ పెట్టింది. ఎందుకంటే అక్కడ అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, స్టేడియం ఉంది కాబట్టి. సోనియా గాంధీ రావాలి, బేగంపేటలో స్పెషల్ ఫ్లైట్ దిగి గచ్చిబౌలి రావాలి. మరి బేగంపేట నుంచి గచ్చిబౌలి ఎలా వస్తారు? పంజాగుట్ట మీద నుంచి రావాలి, బై రోడ్ పంజాగుట్ట మీద నుంచి రావాలి. పంజాగుట్ట నుంచి మీరు జూబ్లీ చెక్ పోస్ట్ దాకా రోడ్డు ఎన్ని వంకర్లు ఉంటుందో చూసుకోండి. నాగాని సర్కిల్, అక్కడి నుంచి TV9 సెంటర్, అక్కడ రోడ్డు మీద మసీదు పక్కన సెక్యూరిటీ వాళ్ళు ఒక దశలో ఏమన్నారంటే హైదరాబాద్లో సరైన రోడ్ లేదా అని అడిగారు. అదే చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన సైబరాబాద్ ఉంది కదా, మీరు DLF సర్కిల్లో నిలబడి ఔటర్ రింగ్ రోడ్డు వైపు వెళ్ళండి, కొండను తొలిసి అద్భుతమైన రోడ్డు వేశారు, కొండని తొలిసేశారు. మీరు ఇప్పుడు కూడా ఔటర్ రింగ్ రోడ్డు అంటే శ్రీనివాస్ గారు, అంటే ఇవన్నీ మీరు చాలా సందర్భాల్లో చెప్పారు. అంటే సారీ, అంటే నేను చెప్పేది అంటే సారీ, దిస్ ఇస్ ద పాయింట్. మిమ్మల్ని డ్రైవ్ చేసింది ఆయన చేసింది. అయితే ఒక్క ఇదేంటంటే మీరు 95లో నుంచి చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి ద వే హీ అంటే వర్కింగ్ ఫర్ ద స్టేట్గానే ఉండదు. కానీ మీరు ఒక దశలో వైఎస్ఆర్సీపీలో ఉన్నారనేది కూడా అంటారు. ఇప్పుడు నేను వైఎస్ఆర్సీపీలో ఉన్నారు అనే వాళ్ళని ఒక ప్రశ్న అడుగుతా. జగన్మోహన్ రెడ్డి 2009లో ఎంపీ అయ్యాడు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత యాక్టివ్ అయ్యాడు, అంటే దాదాపు 15 సంవత్సరాలు. నేను జగన్మోహన్ రెడ్డి గురించి ఆయన్ని సపోర్ట్ చేస్తూ ఒక వాక్యం మాట్లాడినా, లేదా రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టుకున్న తర్వాత నేను ఆయన్ని ఎప్పుడన్నా కలిసిన చూపించమనంటే. అంటే ఇటీవల మీ మీద కొన్ని వీడియోస్ వస్తున్నాయి. సరే, ఎవరు చేస్తున్నారు ఏంటనేది నేను ఆ జోలికి పోను, కానీ బట్ ఎందుకు చేస్తున్నారు అనేది కూడా నాకు, నేను దాన్ని కూడా గత 15 ఏళ్ళు బట్ నాకు మీరు చాలా కాలం నుంచి తెలుసు, మీరు కూడా డిబేట్స్ 17 సంవత్సరాల నుంచి పరిచయం, మనకు పరిచయం ఉంది. నాకు తెలిసి మీరు కొద్ది రోజులు మీరు ఇందాక చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గారితో కొంత మీరు అనుబంధం ఉంది, కానీ నాకు కూడా తెలియదు మీరు వైఎస్ఆర్సీపీలో ఉన్నారన్న విషయం కూడా. ఇట్స్ న్యూస్ ఫర్ మీ. కానీ ఇటీవల కొన్ని వస్తున్నటువంటి కొన్ని వీడియోస్, ఎస్పెషల్లీ తిరువూరులో జరిగిన కొన్ని సంఘటనలని బేస్ చేసుకున్న తర్వాత మీరు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు, తెలుగుదేశం ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేశారు, ఆయన విధానాలను క్రిటిసైజ్ చేశారు అనేటువంటి వార్తలు కూడా. నేను 2 సందర్భాల్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని చాలా గట్టిగా విమర్శించానండి. ఒకటి ప్రత్యేక హోదా విషయంలో, 2 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలని తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నప్పుడు ఈ రోజుకు కూడా నా అభిప్రాయం అదేనండి, అది ఈ రోజు కూడా. కాబట్టి ఇంకో విషయం, నేను చంద్రబాబు నాయుడు గారు, నేను తెలుగుదేశంలో మొన్న ఎన్నికలకు ముందు జాయిన్ అయ్యాను. అంతకుముందు నేను తెలుగుదేశం సభ్యుడిని కాదు కదా. చంద్రబాబు నాయుడు గారిని సమర్థిస్తూ కొన్ని 100 సార్లు మాట్లాడా. జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థిస్తూ నేను ఎప్పుడైనా ఒక నిమిషం మాట్లాడాను. అంటే నాకు కూడా న్యూస్ అది. ఇప్పుడు నేను అడుగుతాను, అది ప్రచారంలోకి వచ్చింది అంటున్నా కాదండి. 15 ఏళ్ళుగా నేను చాలా యాక్టివ్గా మాట్లాడుతున్నాను. ఏ రోజైనా నేను మళ్ళీ అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డిని సమర్థిస్తూ ఒక వాక్యం నేను ఎప్పుడైనా మాట్లాడినట్టు నాకు చూపించండి. పోనీ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టుకున్న తర్వాత నేను ఆయన్ని కలిసినట్టు ఎప్పుడైనా చూపించండి. ఇప్పుడు మీరు అడిగారు, ఈ మధ్య కొంతమంది టార్గెట్ ఏంటంటే నా మీద ఏదో ఒక ముద్ర వేయాలని. ఏ ముద్ర? ఏదో ఒక వాళ్ళు ఒక ముద్ర వేయాలనుకుంటున్నారు, వాళ్ళు ఒక ముద్ర వేయాలనుకుంటున్నారు. నేను ఈ మధ్య తిరువూరులో ఏం చేశానంటే, కోఆపరేటివ్ సొసైటీస్ నామినేటెడ్ పోస్టులు 34 సొసైటీస్ మా నియోజకవర్గంలో ఉన్నాయి. సో ఈ 34 సొసైటీస్లో బీసీలకి, ఎస్సీలకి
మహిళలకి, ఎస్టీలకి, మాకు ఒక మండలంలో ఎస్టీలు ఎక్కువ ఉంటారు, ఏకొండూరు మండలంలో రిజర్వేషన్లు పెట్టాలి అని నేను చెప్పాను. దాని ప్రకారమే మాట్లాడాను. దీన్ని వ్యతిరేకించే క్రమంలో నా మీద ఒక ముద్ర వేయాలని ప్రయత్నం చేసి, నాకు అర్థమైంది మీరు నా మీద ఒక ముద్ర వేయాలని ప్రయత్నం చేసి ఒక మీడియా సంస్థ వాళ్ళు ఏం పెట్టారంటే జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో కొలిగిపూడి శ్రీనివాసరావు పనిచేస్తున్నారు. అది కూడా వచ్చింది. శ్రీనివాస్ గారు, నేను అనేది ఏంటంటే ప్రతి పార్టీకి ఒక రకమైనటువంటి కల్చర్ ఉంటుంది, ఇన్హరెంట్గా ఉంటుంది. మీకు తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని వర్గాల డామినేషన్ కూడా ఉంటుంది ఆయా పార్టీల్లో. మనం అవునన్నా కాదన్నా అది గెలుపుకి ఉపయోగపడుతుంది, మీ గెలుపు కూడా ఉపయోగపడి ఉండొచ్చు దానివల్ల. అంటే మీరు సంస్థాగతంగా మీ నియోజకవర్గంలో అక్కడ సామాజిక సమతుల్యతని సాధించాలని మీరు అనుకుంటున్నప్పుడు మీరు పబ్లిక్గా చెప్పాల్సిన అవసరం ఉందా ఆ మాట? ఏ మాట? ఇది ఇక్కడ కమ్మవారు ఎక్కువ ఉన్నారు, వారిని తగ్గించి నేను బీసీలకి ఎక్కువ భాగస్వామ్యం కల్పిస్తానని మీరు ఒక మాట అన్నారు కదా. నేను అనలేదండి. అది వచ్చిందే అది. ఇప్పుడు కమ్మవారు ఎక్కువ ఉంటే ఎట్లా తగ్గిస్తారు? అంటే కొన్ని కమిటీల్లో వాళ్ళు ఎక్కువ ఉన్నారు, వాళ్ళని తగ్గించి నేను బీసీలకి ఎక్కువ ఇస్తాను అని మీరు అన్నారు అనేది కూడా ఇప్పుడు మీ మీద ఏదైతే కొన్ని వీడియోస్ వచ్చినాయో ఆ వీడియోస్లో ఇది కూడా యాడ్ చేశారు కదా. అంటే మీ దృష్టికి రాలేదా? ఇప్పుడు అంటే నేను అనేది ఏంటంటే మీరు మీ తరహాలో మీరు పార్టీని అక్కడ బిల్డప్ చేసుకొని తప్పులేదు, దామాషాలో ప్రజల దామాషాలో వాళ్ళకి సముచితమైనటువంటి భాగస్వామ్యం, కానీ దాన్ని పబ్లిక్గా మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అని అంటున్నాను. అసలు పబ్లిక్గా చెప్పకుండా చేయటం ఏంటండి? అసలు విషయం ఏంటంటే బయట జరిగే ప్రచారం మొత్తం అబద్ధం అండి. మా నియోజకవర్గంలో మాకు 4 మండలాలు ఉంటాయి. తిరువూరు, ఏకొండూరు, విసన్నపేట, గంపలగూడెం. గంపలగూడెం అనే మండలంలో చింతల నర్వ అని ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరిలో పుల్లయ్య చౌదరి గారు అని ఒక నాయకుడు, యనమద్ది పుల్లయ్య చౌదరి. గత 42 సంవత్సరాలుగా లేదా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆ గ్రామానికి సంబంధించిన ఏదైనా, అది రిజర్వేషన్ కాకపోతే పుల్లయ్య చౌదరి గారు, రిజర్వేషన్ అయితే పుల్లయ్య చౌదరి గారు, ఆయన ఇష్టం. ఏ పదవికి? ఏ పదవైనా, ఏ పదవైనా, సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, మొన్న నీటి సంఘం అయినా, ఏదైనా ఆయన చెప్పిన వాళ్ళకే ఆయన లేదా ఆయన చెప్పిన. సో ఆ ఊర్లో ఒక 2000 మంది బీసీలు ఉన్నారు. సో వాళ్ళు నా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు ఏమంటే నేను చెప్పింది ఏంటంటే, ఇన్నాళ్ళు పుల్లయ్య చౌదరి గారే ఏ అవకాశం వచ్చినా ఆయనే చేశాడు, అది రిజర్వేషన్ అయితే ఆయన ఇష్టం వచ్చిన మనిషిని పెట్టాడు. ఇప్పుడు మళ్ళీ కోఆపరేటివ్ సొసైటీ చౌదరి గారు కొడుకు అడుగుతున్నాడు, దాన్ని నేను బీసీకి ఇద్దాం అనుకుంటున్నాను. ఇది అసలు విషయం. సో ఆ నాయకుడి పేరు పుల్లయ్య చౌదరి గారు. ఆ ఊరు ఆ ఊరు పేరు చింతల నర్వ. ఆ నాయకుడి పేరు పుల్లయ్య చౌదరి గారు. సో చౌదరి గారు అని పేరు వచ్చింది కాబట్టి దీన్ని కులానికి అంటగట్టి మొత్తం కులానికి వ్యతిరేకంగా మేము మాట్లాడినట్టు ప్రచారం చేశారు. ఇంకోటంటే, ఒక ఎమ్మెల్యే కానీ లేదా ఒక రాజకీయ నాయకుడు ఎవరైనా సరే రాజకీయంగా ఇబ్బంది కలిగే లేదా నష్టం కలిగే నిర్ణయాలు ఎవరైనా తెలిసి తీసుకుంటారా? తెలిసి ఎవరు తీసుకోరు, అది హరాకిరి అవుద్ది. కాబట్టి నన్ను విమర్శించాలనుకొని ఏదో ఒక ముద్రయాలనుకొని, ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇప్పుడు పదవులన్నీ చౌదరి గారు కాదు, ఆ ఊళ్ళో ఉన్న బీసీలకు ఇద్దాము, ఎస్సీలకు ఇద్దాము, అందరికి ఇద్దాము, ఇది నేను చెప్పింది. అంటే మైక్ ముందు చెప్పారు మీరు? వేదిక మీద చెప్పాను. వేదిక మీద బీసీలు అందరూ సమావేశం ఏర్పాటు చేసినప్పుడు వేదిక మీద చెప్పాను నేను. ఇంకో విషయం, ఆ కార్యక్రమం జరిగింది, దాని మీద కొన్ని 100 వీడియోలు చేసి నన్ను విమర్శించారు. అది జరిగిన 4 రోజుల తర్వాత చౌదరి గారు వాళ్ళ ఊర్లో నన్ను ఒక కార్యక్రమానికి తీసుకెళ్లారు. సో ఆయనతో మీకు ఇబ్బంది లేదు? ఆయనతో నాకే సమస్య లేదు, ఇది అందరికి తెలిసిన విషయం.
ఇదేంటి బయట ఉండి క్షేత్రస్థాయిలో అంటే కట్ అండ్ పేస్టా? ఇప్పుడు వాస్తవం ఏంటో తెలియని వాళ్ళు, ఓకే. ఆయన పేరు పుల్లయ్య చౌదరి గారు, అది ఒక గ్రామానికి సంబంధించిన అంశం. మరి ఆ గ్రామానికి సంబంధించిన అంశంలో బీసీలకి పదవి ఇచ్చే విషయంలో ఈసారి పుల్లయ్య చౌదరి గారికి కాదు, ఆయన కొడుకు కాదు, బీసీలకు ఇద్దామని చెప్పాం. సో ఇందులో ఏం చేశారంటే ఆ వ్యక్తిని తీసేసి కులాన్ని పెట్టి కొలిపూడి శ్రీనివాసరావు. ఎందుకు అట్లా చేస్తున్నారు? అదే చెప్తున్నా కదా, ఇప్పుడు నా మీద ఒక ముద్ర వేయాలనుకుంటున్నారండి. నేను ఒక విషయం చెప్తాను సార్. మీరు దాదాపు 17 సంవత్సరాల నుంచి మీరు నాకు పరిచయం, లేదా నేను మీకు పరిచయం. మీరు చెప్పండి, మీరు కొన్ని వేల మంది రాజకీయ నాయకులు చూశారు, మంత్రులు చూశారు, ఎమ్మెల్యేలని, ఎంపీలని, ముఖ్యమంత్రుల్ని దగ్గరగా చూశారు మీరు. తర్వాత నేను కూడా మీకు బాగా తెలుసు. నేను ఎప్పుడైనా విషయం ఏదైనా ముసుగులో చెప్పే అలవాటు నాకుందా? నాకు లేదు. పోనీ మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి చెప్పే అలవాటు ఉందా? అది కూడా లేదు. కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు కొంత ఇది కావాలి కదా. అది దానికి ఇప్పుడు నాకు చెప్పండి. నాకు అందరూ చెప్పేది ఏంటంటే, సార్ కొంచెం నటించండి, ఆగండి, కొంచెం ఇలా ఉండండి, అలా ఉండండి. మనకన్నా ముందు చాలా మంది రాజకీయాల్లో ఉన్నారండి. వాళ్ళకు వ్యతిరేకంగా మనం ఎందుకు వచ్చాం? మా నాయకత్వం బాగాలేదని. ఇలాంటివన్నీ వాళ్ళు చేస్తున్నారనే కదా. మరి ఇప్పుడు మనకి వాళ్ళకి తేడా ఏంటి? వ్యక్తిగత నన్నే తీసుకోండి, నాకేం చెప్తారు? మీరు అలా ఉండండి, ఇలా ఉండండి అని చెప్తారు. వాస్తవానికి ఇవన్నీ మనం అవతల వాళ్ళు వ్యతిరేకించినవే కదా. అంటే కొంత టాక్ట్ఫుల్గా చేయాలి. అదే ఏంటి టాక్ట్ఫుల్గా ఏంటి అంటే నొప్పించకుండా, మనోభావాలు దెబ్బతినకుండా. సార్, వాస్తవం మాట్లాడేటప్పుడు అది నచ్చనివాడు, దానివల్ల నష్టపోయేవాడు వ్యతిరేకిస్తాడు. ఎవడికో నచ్చలేదని నిజం మాట్లాడకుండా ఉంటే మంచిదా? సో ఒక విషయం చెప్తాను. మా నియోజకవర్గంలో మొన్న గొడవ జరిగింది. వాళ్ళు నేను ఎవరో మహిళ చేసామని ప్రచారం చేశారు. మేము కొత్తగా సిమెంట్ రోడ్లు వేసాం. కొత్తగా ఒక వీధిలో సిమెంట్ రోడ్ వేసాం. వర్షాకాలం లేదా ఈ రోడ్ వేయకముందు మోకాళ్ళ లోతు బురద ఉండేది, అక్కడ సిమెంట్ రోడ్ వేసాం. మీరు వచ్చాక నేనే శంకుస్థాపన చేశాను. అది వివాదాస్పద స్థలం. ఇప్పుడు వివాదాస్పద స్థలంలో రోడ్ ఎందుకు వేస్తారన్నా? వివాదాస్పద సిమెంట్ రోడ్ వేసారంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ సిమెంట్ రోడ్ వేసారు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీ ఇంటి ముందు సిమెంట్ రోడ్ వేసారన్న, దాని అర్థం ఏంటి? అది మీ స్థలమా, ప్రభుత్వ స్థలమా? మీ స్థలం అయితే వేయరు కదా. ఒకవేళ మీ స్థలం అయింది అనుకోండి, మీరు ఇస్తేనే వేసి ఉంటారు కదా. సిమెంట్ రోడ్ వేశారు, సిమెంట్ రోడ్ వేస్తే ఆ రోడ్డు మీద ఎవరు నడవకూడదని ఐరన్ ఫెన్సింగ్ వేశారు. మీ ఇంటి ముందు అటువైపు ఐరన్ ఫెన్సింగ్ వేశారు. ఆ విషయం కూడా నాకు తెలియదు. అదే వీధిలో పార్టీకి సంబంధించిన ఒక మహిళ చనిపోయారు. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ వీధిలో ఉన్న 10 మందికి వచ్చి ఏం చెప్పారంటే, మీరు సిమెంట్ రోడ్ వేశారు కానీ మమ్మల్ని నడవనివ్వట్లేదు అని చెప్పారు. ఎందుకు నడవనివ్వట్లేదు అంటే కంచేశారు అన్నారు. పదండి అంటే ఒక 4 ఏళ్ల తర్వాత పదండి అంటే చాలా దారుణం ఏంటంటే, మామూలు మనం పొలానికి ఇనుప కంచేస్తామే అలా వేశారు. అది తీశాను, నేనే తీశాను. అంటే వాళ్ళని అయితే మాట్లాడలేదా మీరు? అందరు అక్కడే ఉన్నారు. ఓకే, అది నేను తీశాను. ఆ కుటుంబం వార్డు మెంబర్ వాళ్ళు, సరే ఇప్పుడు మీరు అన్నారు అదేదో స్థల వివాదం ఉందంట కదా అని, దాన్ని కూడా వాళ్ళ అభిప్రాయం కాసేపు ఒప్పుకుందాం. 2019లో ఎన్నికల సమయంలో తిరువూరు తెలుగుదేశం అభ్యర్థి జవహర్ గారు, అప్పుడు ఆయన మంత్రి, కోవూరు నుంచి వచ్చాడు జవహర్ గారు మంత్రి, అక్కడ ప్రచారానికి వెళ్తే రాళ్ళేసి ఆయన కారు పగలగొట్టారు. మంత్రి హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆ వీధిలో ప్రచారానికి వెళ్తే వాళ్ళు, అదే కుటుంబం, మంత్రి మీద రాళ్ళేసి కారు పగలగొట్టారు. ఇప్పుడు అదే కుటుంబం
నేను వెళ్ళి ఆ కంచె తీసినందుకు మళ్ళీ నేను వెళ్ళి వాళ్ళ మీద దాడి చేసినట్టు. ఇంకోటి, నేను వెళ్తున్నప్పుడు నాతో 20-30 మంది ఉంటారు, పోలీసులు ఉంటారు, మీడియా వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు, తెలుగుదేశం వాళ్ళు ఉంటారు, ఊళ్ళో ఇతర ఇతర ప్రజలు కూడా ఉంటారు కదా. మరి ఇంతమంది ఉన్నప్పుడు నేను కొట్టినా, నేను తిట్టినా ఎవరో ఒకళ్ళు సాక్షులు ఉంటారు కదా. అంటే ఆ కుటుంబం గతంలో తెలుగుదేశం అభ్యర్థి మీద, మంత్రి హోదాలో ఉన్న అభ్యర్థి మీద రాళ్ళేసిన కుటుంబం ఈరోజు నేను వెళ్ళి వాళ్ళు వేసిన కంచె తీసిన తర్వాత ఉరికెందుకు ఉంటారంటారు. ఇంకోటి, ఎవరినైనా కొట్టి గాయపరిస్తే ఈరోజు ఏమీ లేకుండానే ఏదో అయిందని చేస్తున్నారు కదా. గాయాలుంటే చూపించరండి. ఆమె ఆత్మహత్య చేసుకున్న యత్నం చేసింది, పురుగుల మందు తాగి అని వచ్చింది కదా వార్త. అసలు పురుగు మందు తాగి, ఇందులో మీకు ఒక విచిత్రమైన విషయం చెప్తా. ఒక ఆమె ఎవరినో బెదిరించాలని తాగకుండానే తాగినట్టు హడావుడి చేసింది. హాస్పిటల్లో జాయిన్ చేశారు, 4 రోజులు డ్రామా ఆడారు. హాస్పిటల్లో 9 లక్షలు బిల్లు వేశారు. 9 లక్షల బిల్లు రాగానే నేనేం తాగలేదు, నాకేం ట్రీట్మెంట్ ఇవ్వలేదు, మేమేం కట్టమంటారు. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు. వెళ్ళిన ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు మంచి వైద్యం కోసమని వచ్చింది వార్త. ఇవన్నీ డ్రామాలన్నా. మరి ఇంకో నిజంగా ఒక ఎమ్మెల్యే ఒక ఊర్లో బహిరంగంగా తిట్టినా కొట్టినా ఎవరొక్కళ్ళు, కనీసం ఒక్కళ్ళైనా చూస్తారు కదా. ఒక్కళ్ళైనా ఫోన్ల ద్వారా తీసేసి. ఇంకోటి, అసలు ఒక ఎమ్మెల్యే ఇంట్లోంచి బయటికి వచ్చి, ఒక నాయకుడు ఇంట్లోంచి బయటికి వచ్చి మళ్ళీ ఇంట్లోకి. ఇన్సిడెంట్ మీద మీకు పార్టీ సమన్ చేసిందని వచ్చింది వార్త. చాలా గాలి వార్తలు సోషల్ మీడియాలో వస్తాయండి. రాలేదా? ఏం రాలేదు. చంద్రబాబు గారు పార్టీ పెద్దల్ని ఆదేశించారు, కొలుగుపూడిని పిలిచి మాట్లాడమని అన్నారు. పిలవలేదా? పిలితే నేను వెళ్ళాలి కదా. ఇవన్నీ గాలి వార్తలు అన్న. ఇంకోటి, చంద్రబాబు నాయుడు గారు ఆ ఎమ్మెల్యేని మందలించారు, చంద్రబాబు నాయుడు గారు ఈ మంత్రిని మందలించారు. ఏమీ లేకపోయినా కొన్ని మీడియా సంస్థలు ఇలాంటి వార్తలు తరచుగా వేస్తున్నాయి. దీనివల్ల తెలుగుదేశం పార్టీకి చాలా నష్టం. అంటే సదరు సంస్థలతో మీరు ఏమైనా మాట్లాడారా? ఎందుకు అంటే మీరు అంటున్నారు కదా కొంతమంది ఇట్లా వేస్తున్నారని. నేను అసలు ఎవరితో మాట్లాడలేదా? నేను ఒక విషయం, నేను ఎలక్షన్కి ముందు 4 నెలలు ప్రచారం చేశాను. ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టలేదు నేను. ఎలక్షన్ తర్వాత 7 నెలలు అవుతుంది, నేను ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టలేదు. అక్కడ మీడియాతో కూడా కొంచెం నేను చెప్తున్నా కదా వచ్చినాయంట కదా. ఎలక్షన్కి ముందు 4 నెలలు నేను ప్రచారం చేశా. నేను ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టలేదు. ప్రెస్ బ్రీఫింగ్ అనేది లేదు. అసలు ప్రెస్ తో నాకు సంబంధం లేదు. ఎందుకు అట్లాగా? నేను నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. నా మీద కంప్లైంట్ ఏంటంటే ఈయన ప్రెస్ తో మాట్లాడేంటి, ఏంటి రీజన్ ఏంటి? మరి ఏం లేదు. అంటే మీరు ప్రెస్ ఫ్రెండ్లీ కదా మీరు. అసలు ఫ్రెండ్లీ. నేను ఇంకో విషయం అండి, నన్ను ఒక వారంలో కనీసం ఒక 10 మంది రకరకాల ఛానల్స్ వాళ్ళు ఇంటర్వ్యూస్ అడుగుతారు. నేను కొన్ని 100 మందికి నో చెప్పాను. ఇంకో విషయం కూడా చెప్తాను. వెంకటకృష్ణ గారికి చాలాసార్లు చెప్పాను నేను ఇంకా డిబేట్లకు రానండి, నన్ను పిలవమాకండి, వదిలేసేయండి. ఇది కాదు, ఎమ్మెల్యే కాకముందే చెప్పారా? ఒక్కసారి అమరావతి రాజధాని అని హైకోర్టు ప్రకటించాక సాంబశివరావు గారికి చెప్పాను, నన్ను డిబేట్లకు పిలవద్దని. వెంకటకృష్ణ గారికి పిలిచాను, చెప్పాను, నన్ను డిబేట్లకు పిలవద్దని. అయితే అప్పుడున్న పరిస్థితుల్లో, రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో నాలాంటి ఒకడు మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీరు మాట్లాడకపోతే కొన్ని అంశాలకు ఆల్టర్నేటివ్ లేదు, మీరు మాట్లాడితేనే ఆ వెయిటేజ్ ఉంటుంది అన్నప్పుడు, అప్పుడున్న పరిస్థితులను బట్టి నేను మాట్లాడేంత. ఇది నేను లైవ్లో కూడా చెప్పాను. అంటే సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నా. మీరు విష్ణువర్ధన్ రెడ్డి మీద చెప్పు దూసి తనబోయారు కదా. కొట్టారు. దానికేమి రిపెంటెన్స్, అందులో తప్పే ఉందండి. అమరావతి మహిళల్ని, అమరావతి ఉద్యమాన్ని అవమానించిన వాడిని, అంటే పైగా అంటే మీరు యూ టుక్ లా ఇంటూ యువర్ ఓన్ హ్యాండ్స్ కదా. సరే,
కింద అనుకోరా మీరు అట్లాగా? అసలు వాట్ ఈజ్ టేకింగ్ లా ఇన్ టు అవర్ హ్యాండ్స్? కొట్టాల్సినప్పుడు కొట్టకపోవటం తప్పు, తిట్టాల్సినప్పుడు తిట్టకపోవటం తప్పండి. అంటే తిట్టడానికి సరే, అది కూడా ఇట్ అంటే యాజ్ లాంగ్ యాజ్ ఇట్ అట్రాక్ట్స్ ది ఐపీసీ అనుకోండి. ఒక విషయం అండి, ఆ రోజు విష్ణువర్ధన్ రెడ్డిని పుట్టినరోజు కూడా విష్ణువర్ధన్ రెడ్డి 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి అమరావతి బాండ్స్ అమ్మటానికి ముంబై స్టాక్ మార్కెట్కి వెళ్ళి అక్కడ గంట కొట్టడాన్ని స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళిన విషయాన్ని వ్యంగ్యంగా మాట్లాడుతుంటే నేనేమన్నానంటే, ఇంకోటి, విష్ణువర్ధన్ రెడ్డి నాకు వ్యక్తిగత పరిచయం లేదు, నా కులం ఏంటో నేనేంటో ఆయనకి తెలియదు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో నాకు తెలియదు, ఆయన్ని మీడియాలో చూడటం తప్ప నేను ఆయనకు తెలుసో లేదో కూడా నాకు పెద్దగా తెలియదు. ఆ రోజు ఆయన ఏమన్నాడు, నువ్వు తెలుగుదేశం ఏజెంట్ లాగా మాట్లాడొద్దు, నువ్వు వెళ్ళి తెలుగుదేశం ఆఫీస్లో కూర్చొని తెలుగుదేశం కండ వేసుకొని మాట్లాడు అని మాట్లాడినప్పుడు 2-3 సార్లు చెప్పిన తర్వాత అప్పుడు నువ్వు పెయిడ్ ఆర్టిస్ట్ అన్నప్పుడు నేను కొట్టాను. ఆ రోజు కొట్టకపోతే తప్పై ఉండేది, ఆ రోజు కొట్టడం 100% కరెక్ట్. సో మీ యాక్షన్ ఇప్పటికీ 100% కరెక్ట్. సో ఫర్దర్గా మీకేమీ ఇబ్బంది రాలేదా? నా మీద కేసు పెట్టాడు. తర్వాత రాజీకి అడిగారు, రాజీ అంటే ఏంటన్నా, క్షమాపణ చెప్పాలన్నారు. నేనేం తప్పు చేయలేదు కదా, నేను ఎందుకు క్షమాపణ చెప్తానన్నా. సో స్టిల్ కంటిన్యూ అవుతుందా కేసు? అది లోక్ అదాలత్లో వెళ్ళినట్టుందండి, తెలియదు నాకు. సో యూఆర్ అంటే మీ ఆ ఇన్సిడెంట్ మీద మీకు ఏమి రిపెంటెన్స్ లేదు కదా, యూ టేక్ ప్రైడ్ ఫర్ దట్ ఆల్సో? ఇట్ ఈస్ నాట్ ప్రైడ్, ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ మై రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ అంటే జస్టిఫైడ్ అని అనుకుంటారు. ఆ రోజు కొట్టకపోతే తప్పండి. అదే అంటే ఇంకో విషయం మీరు చెప్పండి, ఆ రోజు తర్వాత ఎవరైనా అమరావతి రైతుల్ని పేడ్ ఆర్టిస్ట్ అని అన్నారా? ఎవరైనా అన్నారా? పోనీ నేను మాట్లాడిన తర్వాత అమరావతిని ఎవరైనా కమరావతి అన్నారా? వాళ్ళందరూ నన్ను అన్నదేంటి, వీడు కమ్మోళ్ళ తరపున మాట్లాడుతున్నాడు. ఆ రోజు ఒక ఎంపీ నాకు ఫోన్ చేసి, ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఆ ఎంపీ, అన్నా నువ్వెందుకు కమ్మోళ్ళ తరపున మాట్లాడుతున్నావు అన్నాడు. నేను కమ్మోళ్ళ తరపున ఎప్పుడు మాట్లాడానన్నా. అదే నువ్వు అమరావతి తరపున మాట్లాడుతున్నావు కదా అన్నాడు. అవును, నేను అమరావతి తరపున మాట్లాడుతున్నా, అమరావతి రాజధాని కోసం మాట్లాడుతున్నా. మరి అమరావతి కోసం మాట్లాడే వాళ్ళంతా కమ్మోళ్లే కదా అన్నాడు. అదేంటన్నా అంటే అమరావతి అంటే కమ్మోళ్ళు కదా అన్న, మీ ఇల్లు ఎక్కడుందన్న. ఆయన ఉండేది కూడా రాజధాని. అప్పుడు ఆయన ఎంపీ, ఇప్పుడు జైల్లో ఉన్నాడు. కాబట్టి నేను బయటకు వచ్చి అమరావతి గురించి ఇది అన్ని సామాజిక వర్గాలు ఉన్న అమరావతి అని చెప్పేంత వరకు దాని మీద కమ్మ ముద్రేస్తే మరి ఒక్కడ మాట్లాడా? సో అంటే అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు ఒకటి అర్థమవుతుంది. అంటే మీరు నిజానికి ఆ రోజు ఏదైతే అతను మాట్లాడాడో, లేకపోతే కొంతమంది అట్లాగా పర్టికులర్ సామాజిక వర్గాన్ని బీలిటిల్ చేస్తా మాట్లాడారో, యూ కేమ్ టు దేర్ రెస్క్యూ. అంటే రెస్క్యూ అని కాదు, రెస్క్యూ అంటే అట్లా కాదు, అంటే ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ రైట్. ఇట్ వాజ్ రైట్. ఆ రోజు అమరావతి కమరావతి కాదు అని చెప్పాల్సిన అవసరం ఉంది, అది వాస్తవం. దాన్ని నేను చెప్పారు అది బలంగా వెళ్ళింది. కానీ అంటే పారాడాక్స్ ఏంటంటే తిరిగి అదే సమాజ వర్గానికి మీరు వ్యతిరేకమని ఒక ముద్ర వేయడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారని మీరు ఇప్పుడు నేను ఎమ్మెల్యే అన్నా, నాకు గవర్నమెంట్ ఒక పిఏ ఇస్తుంది. నా పిఏ పేరు రాయల రమేష్, అతను కమ్మ. నాకు పర్సనల్గా నేను ఏదన్నా విషయం ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు లేదా ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అంటే మీరు కులపరంగా చేస్తారని నేనైతే అనుకోను. నాకున్న ఒక 10 మంది క్లోజ్ ఫ్రెండ్స్ తీసుకుంటే అందులో 7-8 మంది కమ్మ. తర్వాత ఇప్పుడు మీరు చెప్పారే కమ్మోళ్ళని ఏదో అన్నామంట కదా, ఇవన్నీ నాకే వాళ్ళు పంపించి ఇట్లా పెడుతున్నారు చూడండి అని చెప్తారు. ఇంకో విషయం అన్నా, కొన్ని సంవత్సరాలుగా ఇప్పుడు నా కోటేశ్వరరావు అని నేను క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఎలక్షన్ అప్పటి నుంచి అన్ని ఆయన చాలా వరకు ఆయన చూసుకుంటాడు. 6th క్లాస్ నుంచి ఫ్రెండ్స్. అంటే ఇన్ని సంవత్సరాల తరబడి మనం కలిసి పనిచేస్తున్నప్పుడు లేకపోతే కలిసి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి క్యారెక్టర్ ఏంటో అవతల తెలియదా? పోనీ ఈరోజు ఈ క్షణం వరకు నేను చెప్తున్నా, ఈరోజు ఈ క్షణం వరకు ఒక కులానికి వ్యతిరేకంగా నేను మాట్లాడినట్టు ఒక వాక్యం చూపించండి. ఒక వాక్యం. అమరావతి ఉద్యమంలో పెదకూరపాడులో నా మీద కేసు పెట్టినప్పుడు సిఐ ఏం రాశాడంటే కొలిపూడి శ్రీనివాసరావు చౌదరి అని రాశాడు ఎఫ్ఐఆర్లో. అదేంటండి అని అడిగా.
ఉమ్, మీరు అలా రాశారండి, నేను మాదిగండి అని చెప్పా. ఉమ్, లేదు మీరు కమ్మోళ్ళ కోసం పనిచేస్తున్నారని అలా రాశారు, మీరు కూడా కమ్మ అనుకున్నామని. ఉమ్, కమ్మోళ్ళ కోసం పనిచేయటం ఏంటండి అన్న. అయితే ఇప్పుడు అమరావతి ఉద్యమంలో అమరావతిని వ్యతిరేకించిన ప్రతివాడు అమరావతి కోసం పనిచేసిన వాళ్ళ మీద అనేక రకాలుగా సోషల్ మీడియాలో అబ్యూజ్ చేశారు. ఆ కోణంలో వాళ్ళు అంతకన్నా ఇంకేం చేస్తారని చూసాం, ఒప్పుకున్నాం. కానీ ఈరోజు గత 5 సంవత్సరాలుగా ఉమ్, జగన్మోహన్ రెడ్డి మీద నేను ఏ స్థాయిలో పోరాడానో, ఉమ్, ఇందాక మీరు అడిగారు ఉమ్, మీ ఆస్తులు మీ ఆర్థిక పరిస్థితి ఏంటి అని. ఉమ్, నేను అమరావతి ఉద్యమానికి వచ్చే నాటికి నాకు ఒక ఐఏఎస్ అకాడమీ ఉంది, నాకు గచ్చిబౌలిలో సొంత ఇల్లు ఉంది, నాకు 3 కార్లు ఉన్నాయి. మేము ఇంట్లో మేము ముగ్గురమే, నేను నా భార్య నా కూతురు. ఉమ్, ఎప్పుడు 2-3 కార్లు ఉన్నాయి మాకు. ఉమ్. మంచి ఆదాయం వస్తుంది ఒక కదా. నిమిషం. అవును. గచ్చిబౌలిలో ఉమ్, నేను చాలా 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 ఇష్టపడి ఇంటీరియర్ చేసుకున్న ఇల్లు ఉద్యమ సమయంలో నేను అమ్మేసుకున్నా. ఉమ్, ఎందుకంటే నేను 2 రోజులు రాజధాని ప్రాంతంలో తిరిగి రాజధాని ఉండటం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో రైతులకు చెప్దాం నేను వెళ్ళాను. నేను ప్రెస్ మీట్లో మాట్లాడిన విషయం చంద్రబాబు నాయుడు గారు చూసి ఉమ్, మీరు 2 months నాతోనే ఉండండి అని అడిగారు. నేను ఇప్పుడు గీతం యూనివర్సిటీలో ప్రొఫెసర్, ఉమ్, నా ఐఏఎస్ అకాడమీతో పాటు 90 రోజులు క్లాస్కి వెళ్ళలేదని గీతం యూనివర్సిటీ నుంచి తీసేశారు నన్ను. ఉమ్. ఎక్కడ హైదరాబాద్? అట్ పటాన్ చెరు. ఓకే. అంటే ఇట్ ఈస్ న్యాచురల్. అంతే న్యాచురల్ కదా. ఇప్పుడు కోదండరామ్ గారికి సంవత్సరాల తరబడి ఉస్మానియాలో లీవ్ ఇచ్చారంటే అది గవర్నమెంట్ యూనివర్సిటీ. అవును. కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ అది సాధ్యం కాదు. సాధ్యం. ఉద్యమం ప్రారంభమైన 2-3 నెలలకి కరోనా స్టార్ట్ అయింది. ఉమ్, తర్వాత ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, మీరే కాదు ఇది చూసిన వాళ్ళైనా ఎవరన్నా సమాధానం తెలిస్తే ఉమ్, నాకు మెసేజ్ చేయండి, లేదా ఎవరన్నా ఒక వీడియో చేయండి. అమరావతి ఉద్యమంలో ఎంతోమంది పనిచేశారు, ఉమ్, కొన్ని వేల మంది పనిచేశారు. ఉన్న వృత్తిని వదిలేసి, ఉమ్, ఉన్న వ్యాపారాన్ని ఆపేసి, ఉమ్. మొత్తం వదిలేసి ఫుల్ టైం ఉద్యోగంలో పనిచేసిన ఒక వ్యక్తి పేరు చెప్పండి. మీకు తెలిసిన వాడు ఎవరు ఉండి చెప్పండి. నాకు మళ్ళీ రిపీట్ చేస్తున్నా. లేదు, నాకే తెలిసేది లేదు. ఉన్న వ్యాపారాన్ని ఆపేసి, అవును. ఉన్న వృత్తిని వదిలేసి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి మీద ఆ స్థాయిలో ఆ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు లండన్ వెళ్ళాడు. లండన్ వెళ్లే ముందు అప్పటికి నేను రామ్ గోపాల్ వర్మ విషయంలో ఒక కేసు ఉంది, ఉమ్, నన్ను అరెస్ట్ చేయమని చెప్పి వెళ్ళాడు. సిఐడి వాళ్ళు కూడా హైదరాబాద్లో మా ఇంటికి వచ్చారు. ఉమ్, మా ఇంట్లో మా పాప ఉంది, మా మిస్సెస్ ఆఫీస్కి ఫోన్ చేస్తే మా మిస్సెస్ ఇంటికి వచ్చి నోటీస్ తీసుకున్నారు. నన్ను అరెస్ట్ చేయడానికే వచ్చారు. ఆ రోజు నేను ఉన్నట్లయితే అరెస్ట్ చేసేవాళ్ళు. కాబట్టి నేను అడిగేది ఏంటంటే, ఉద్యమ సమయంలోనే నేను నా ఇల్లు అమ్ముకున్నా, ఉమ్, 2 కార్లు అమ్ముకున్నా, నా కారు అమ్మా, మా మిస్సెస్ కారు కూడా అమ్మా. ఉమ్, కాబట్టి ఇవన్నీ కూడా నేను ఇల్లు అమ్ముకున్నందుకు నేను ఎప్పుడు బాధపడలా. ఉమ్, కాకపోతే ఆ ఇల్లు గుర్తొచ్చినప్పుడు ఒక విషయంలో నేను ఫీల్ అవుతాను. అదేంటంటే, ఆ ఇంటి తలుపు మీద సిల్వర్ లెటర్స్తో నా కూతురు పేరు రాయించా, ఓకే. అక్షరాన్ని రాయించా. ఉమ్. ఆ ఒక్క పాయింట్ సెంటిమెంట్. ఆ ఒక్క పాయింట్ దగ్గరే నేను చాలా కాస్ట్లీ ఇల్లు ఆ రోజు ఆ కరోనా వీటన్నిటి వల్ల, అంటే ఈ నెలకి ఒక 3-4 లక్షలు ఖర్చులు కావాలంటే ఒక ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకున్నా. తర్వాత కరోనా అన్నాళ్ళు ఉంటుందని ఎవరు ఊహించలేదు కదా. ఉద్యమం అన్నాళ్ళు 1632 రోజులు ఉద్యమం ఉంది. నేను మొదటి రోజు నుంచి 2 రోజులు తీసేస్తే ఉన్నా. ఈ ప్రాసెస్లో ప్రతి నెల ఆ నెల మెయింటెనెన్స్ కోసం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే కొన్ని నెలల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే చాలా అప్పులు అయితే, ఆ అప్పులు క్లియర్ చేయటం కోసం ఇల్లు అమ్మాను నేను. తర్వాత నేను నేను 4 సార్లు పాదయాత్ర చేశాను. ఒకసారి పాదయాత్ర చేసేటప్పుడు వెలగపూడి గోపాలకృష్ణ గారని విజయవాడలో ఉంటారు, పెద్ద ఆయనకి తెలిసిన వాళ్ళ చేత ఒక చోట కాస్త నామినల్ ఇంట్రెస్ట్కి అప్పు ఇప్పించారు. ఓకే. ఆ అప్పు ఇచ్చిన వాళ్ళు క్యాన్సర్తో చెన్నై అపోలోలో ఉన్నప్పుడు అర్జెంటుగా డబ్బులు కావాల్సి వస్తే రీపే చేయాలి. నా హోండా సిటీ కార్ అమ్మేసి డబ్బులు పంపించాను. కాబట్టి మీకు ఎన్ఆర్ఐలు ఎవరో కొంత హెల్ప్ చేశారంటారు. ఏం లేదా? ఇప్పుడు
ఉద్యమం జరుగుతున్న ప్రాసెస్లో ఓకే 10 మంది సహాయం చేశారు. ఓకే. ఈ 10 మందిలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు కదా. ఉంటారు. పోనీ ఉమ్. ఎవరైనా కొలిపూడి శ్రీనివాసరావుని ఫలానా, ఇప్పుడు ఎలక్షన్ అనేది ఓ పెద్ద అవును కార్యక్రమం. నేను ఐ డూ ఎలక్షన్ అండర్స్టాండ్. అనేది ఎవరైనా పెద్ద కార్యక్రమం. సో ఆ విషయం పక్కన పెడదాం. కాబట్టి సహాయం చేసిన వాళ్ళు అందరూ కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు. ఇంకో విషయం, ఇంకోటి ఇంత ఇస్తాం ఇచ్చామంటారు. నేను ఇంకో విషయం చెప్తాను. అది కూడా ఉంది. నేను ఇంకో విషయం ఎంత కొంత ఇస్తే ఎక్కువ ఇచ్చామని కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. అయితే ఒకటండి, 99% ఈ ఎన్నికల్లో తెలుగుదేశం గెలవాలి, కొలిపూడి శ్రీనివాసరావు లాంటోడు అసెంబ్లీలో ఉండాలి అన్న సదుద్దేశంతోనే హెల్ప్ చేశారు. రాష్ట్రం కోసం పనిచేశారు. మొన్న వ్యక్తులు కూడా కాదన్న, అక్కడ నాకన్నా కూడా అక్కడ అభ్యర్థి నాలాంటోడు ఉంటే తెలుగుదేశం పార్టీకి రాష్ట్రానికి ఉపయోగం అన్న ఉద్దేశంతో సహాయం చేస్తుంటారు. 1% సహాయం చేసి ఏదన్నా రేపు అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ మనం ఏమైనా అడగటానికి ఉంటుంది అని చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇందులో ఒక తప్పనిసరిగా మీకు చెప్పాల్సిన విషయం, ఎలక్షన్కి ముందు ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు, నాకు పరిచయం లేదు, ఓ ఫ్రెండ్ తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఎలక్షన్ కోసం ఉంచండి అని కొంత డబ్బు ఇచ్చాడు. ఓకే, అతను ఎవరో నాకు పరిచయం లేదు. ఓకే, ఎలక్షన్ ముందు వచ్చాడు, కొంత హెల్ప్ చేశాడు. ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్ అయిపోయిన 1 month తర్వాత వచ్చాడు. సాధారణంగా ఎవరు హెల్ప్ చేసిన ఎవరికైనా మనం గౌరవిస్తాం. సో అట్లానే అతన్ని రిసీవ్ చేసుకున్నా, తిరువురు వచ్చాడు, రిసీవ్ చేసుకున్నా, మా ఇంట్లో కూర్చోబెట్టా, మాట్లాడుతున్నా. ఒక అర్ధగంట మాట్లాడాడు. నేను మొదట 5 నిమిషాలు విన్నా, ఆ తర్వాత నేనేం వినలేదు, నా ఫోన్ చూసుకుంటూ కూర్చున్నా. ఆ 5 నిమిషాలు ఏం చెప్పాడంటే, అతను అమెరికాలో ఉంటాడు, మీరు ఒక 200 crore బ్లాక్ మనీ నాకు ఇవ్వండి, నేను దాన్ని వైట్ చేసి తీసుకొచ్చి మీకు ఇస్తా అన్నాడు. ఇది ఫస్ట్ 5 minutesలో అతను చెప్పింది. ఓకే. ఆ తర్వాత అసలు అతను ఏం చెప్తున్నాడో నేను వినలా. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, రాజకీయ నాయకుల గురించి, కరప్షన్ గురించి జనంలో ఏ స్థాయి అభిప్రాయాలు ఉన్నాయో ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఇది పక్కన పెడితే రైతులతో ఏంటి ఇబ్బంది మీకు? రైతుల గురించి కూడా ఒక వివాదం, వాళ్ళని ఏదో మీరు తిట్టారు, కుక్కల కంటే హీనంగా అని అన్నారనేది కూడా వచ్చింది. అదేంటి అసలు? అది ఇప్పుడు ఏవైతే చెప్తున్నారో, ఇందాక అన్నారు ఒక కులం గురించి అన్నారు, నేను మళ్ళీ అడిగా చూపించండి అని. ఇది కూడా ఒక ఊర్లో పుల్లయ్య చౌదరి గారు అనే వ్యక్తి ఉంటే, చౌదరి గారే అన్ని పదవులు చేస్తున్నారు, ఇప్పుడు బీసీలకు ఇద్దాము, బీసీలు 2000 మంది ఉన్నారు అని చెప్పిన దానికి ఏం చేశారు, కులానికి అంటగట్టారు. నేను 5 సంవత్సరాలు పనిచేసింది రైతు ఉద్యమంలోనే కదా, ఎప్పుడన్నా ఏదన్నా తప్పుగా మాట్లాడానా? ఈ రైతులది ఏంటంటారు? అదే నేను చెప్పేది, ఎప్పుడన్నా తప్పుగా మాట్లాడానా? లేదు కదా. ఇంకో విషయం, నేను ఎవరి గురించి అన్నా తప్పుగా మాట్లాడితే వాళ్ళు ఊరుకుంటారా? ఎందుకు ఊరుకుంటారు? కాబట్టి ఇవన్నీ కూడా నేను మళ్ళీ చెప్తున్నా, నన్ను భయపెట్టాలని కొంత ప్రయత్నం, నన్ను బ్లాక్మెయిల్ చేయాలని కొంత ప్రయత్నం, నన్ను కంట్రోల్ చేయాలని కొంత ప్రయత్నం. అయితే ఏ ప్రయత్నం ఫలించక ఇందాక మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి అనేదాకా వచ్చారు. అదే నెక్స్ట్ ఎలక్షన్స్ మీరు వైఎస్ఆర్సీపీకి వెళ్తారనేది కూడా వస్తుంది. ఇప్పుడు ఈ ఎలక్షన్ అయిపోయి ఎన్నాళ్ళు అవుతుంది? అదే ఎలక్షన్ అయిపోయి ఎన్నాళ్ళు అవుతుందన్నా? 7 నెలలు అవుతుంది. అంటే అంత తొందరగా నా మీద ఒక ముద్ర వేయాలనుకుంటున్నారంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? అంటే అధిష్టానానికి మీకు మధ్య ఏమైనా గ్యాప్ వచ్చింది ఇప్పుడు? మరి అసలు గ్యాప్ లేదు అంటే ఒకసారి వెళ్ళినట్టున్నారుగా మీరు, దేనికి ఏదో వివరణ ఇవ్వడానికి పార్టీ ఆఫీస్కి వెళ్ళినట్టున్నారుగా. అది కూడా చెప్తా. మా నియోజకవర్గంలో ఖమ్మంపాడు అని ఒక ఊరుంది. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి వెళ్తే ఆయన మీద వాటర్ బాటిల్స్ వేశారు. పాయింట్ నెంబర్ 2, 20 సంవత్సరాల నుంచి ఆ ఊర్లో తెలుగుదేశం జెండా కడితే కొట్టారు. తెలుగుదేశం పార్టీ జెండా కడితే కొట్టారు. పాయింట్ నెంబర్ 3, ప్రతి ఎలక్షన్ అప్పుడు తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు ఇళ్లలోంచి బయటకు రాకుండా వాళ్ళ ఇళ్ల ముందు కంచేసి బూత్లో వీళ్ళే ఓట్లు వేసుకుంటారు. పాయింట్ నెంబర్ 4, మొన్న ఎలక్షన్ రోజు మా ఎంపీ గారు కేసినేని చిన్ని గారు
ఎక్కడైతే ఇట్లాంటి గొడవలు జరిగే బూతులు ఉంటాయో అక్కడ అభ్యర్థులు వెళ్తారు కదా, మన కార్యకర్తలకి నాకు ధైర్యం చెప్పారు ధైర్యం ఇవ్వటానికి, అవతల వాళ్ళ అరాచకాలు ఆపటానికి వెళ్తారు కదా. ఎంపీ గారు వెళ్తే ఆయన మీద రాళ్ళు వేశారు. చంద్రబాబు నాయుడు గారి మీద వాటర్ బాటిల్స్ వేశారు. 20 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీ జెండా కట్టనివ్వలేదు. తెలుగుదేశం పార్టీ అంటే కొట్టారు. ఎంపీ గారి మీద రాళ్ళేశారు. ఇవన్నీ చేసిన వ్యక్తి వైసీపీ ఎంపీపీ, మండలాధ్యక్షుడు, అంటే భార్య మండలాధ్యక్షురాలు, భర్త నాయకుడు. తర్వాత రౌడీ షీట్ ఉంది. ఈ వ్యక్తి ఏం చేశాడంటే 4-5 స్థలాలు ఆక్రమించి 4 అంతస్తులు బిల్డింగ్ కట్టాడు. నేను విఆర్ఓకి చెప్పాను, సర్వే చేయండి, నోటీస్ ఇవ్వండి. విఆర్ఓ పట్టించుకోలేదు. ఎంఆర్ఓకి చెప్పాను, ఎంఆర్ఓ పట్టించుకోలేదు. ఆర్డీఓకి చెప్పా. ఆర్డీఓ ఏం చెప్పారంటే, సార్ రేపు ఉదయం 9 మేము అక్కడ నోటీస్ సర్వ్ చేస్తాము అని చెప్పారు. విఆర్ఓ ఎంఆర్ఓ అసలు ఆ సమస్యనే గుర్తించలేదు. ఆర్డీఓ కొంచెం హైలీ ఎడ్యుకేటెడ్, స్పందించారు. అంటే మీరు ఆ రోజు ఫస్ట్ ఇన్సిడెంట్ అనుకుంటా, ఫస్ట్ మీరు వివాదంలో ఉన్నది ఏంటంటే, ఒక బిల్డింగ్ కూర్చేయడానికి మీరు పెద్ద కుర్చీ వేసుకొని కూర్చొని జేసీబీని రప్పించడం, అదంతా పేపర్లో రావటం. అంటే మీరు ఇందాక అన్నారు, అంటే లాని మీ చేతుల్లో తీసుకోవటం అనేటువంటిది అక్కడ ఫస్ట్ టైము, అంటే కన్సర్న్డ్ అథారిటీస్కి చెప్పకుండా ఇది ఎట్టి పరిస్థితుల్లో దాన్ని డెమాలిష్ చేయాల్సిందే అనేది హుకుం జారీ చేశారు అనే దాని మీదనే మిమ్మల్ని పార్టీ ఆఫీస్కి రమ్మని ఏదో కబుర్ చేశారనే వార్తలు వచ్చినాయి. అది ఇప్పుడు నేను విఆర్ఓకి చెప్పాను, సర్వే చేయండి, అతను 4 స్థలాలు ఆక్రమించి బిల్డింగ్ కట్టాడని. విఆర్ఓ అతని కంట్రోల్లో ఉన్నాడు. ఎంఆర్ఓకి చెప్పాను, ఎంఆర్ఓ అతని కంట్రోల్లో ఉన్నాడు. ఆర్డీఓకి చెప్తే రేపు మార్నింగ్ నోటీస్ అంటిస్తాం సార్, సర్వే చేపిస్తా ఉన్నారు. మార్నింగ్ 9 వరకు, 9:30 వరకు, 10 వరకు వెయిట్ చేసి మీరు నోటీస్ అంటిస్తారా లేదా నేను వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు ఏమైంది, కొన్ని వేల మంది వచ్చారు నాతో పాటు. ఆ వేల మంది వచ్చినప్పుడు నాతో పాటు ఉన్న వాళ్ళు ఏమన్నారంటే, అన్న అందరికి కనపట్లేదు మీరు అన్నప్పుడు కారు ఎక్కమంటే కారు ఎక్కాను. ఇది విషయం. సరే, ఆ రోజు అన్ని అరాచకాలు చేసిన వ్యక్తి, 4 స్థలాలు ఆక్రమించి బిల్డింగ్ కడుతున్న వ్యక్తి, ఎట్లాంటి పర్మిషన్స్ కూడా లేకుండా బిల్డింగ్ కడుతున్న వ్యక్తి, అలాంటి బిల్డింగ్ దగ్గరికి నేను వెళ్ళి నేనే తప్పు చేశానని మా ప్రభుత్వం నా మీద కేసు పెట్టింది. నా మీద కేసు పెట్టారు. నా మీద కేసు పెట్టారు. అయిపోయింది. తర్వాత ముఖ్యమంత్రి గారు పిలిచారు, వెళ్ళాను, చెప్పాను. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, చట్టం మీ చేతిలో తీసుకోకూడదు కదా అన్నారు. సరే, ఆ రోజు నేను వెళ్ళటం, చట్టాన్ని నా చేతిలో తీసుకున్నాను, నేను తప్పు చేశాను అన్నారు కదా, అయిపోయింది. ఇప్పుడు మరి ఆ బిల్డింగ్ని ఈ రోజుకి కూడా నోటీస్ ఇవ్వలేదు. ఈరోజు ఆ బిల్డింగ్ పూర్తి చేసి ఆ బిల్డింగు ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుంది. మరి ఈరోజు చట్టం ఏం పని చేస్తుంది అంటే, దట్ ఈస్ నథింగ్ బట్ ది ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్ కదా. ఈరోజు చట్టం ఏం చేస్తుంది? చట్టం పక్కన పెట్టండి. అసలు అంటే ఏం చెప్పారు నాకు, మీరు చట్టాన్ని మీ చేతిలో తీసుకోకూడదు అన్నారు. సరే, నేను ఇప్పుడు పట్టించుకోవట్లేదు. అతను బిల్డింగ్ పూర్తి చేసుకున్నాడు, బిల్డింగ్ ప్రారంభోత్సవానికి రెడీ అవుతున్నాడు. ఆ బిల్డింగ్ కట్టింది ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళంతా ఇప్పుడు కూడా మిమ్మల్ని నా చుట్టూ తిరుగుతున్నారు. మరి కలెక్టర్ గారికి చెప్పలేదు మీరు? ఇక్కడ ఎవ్వరు పనిచేయరండి, ఇక్కడ ఎవ్వరూ పనిచేయరు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ మధ్య చాలా డిబేట్ ఏం జరుగుతుంది, అధికారులు మాట వినట్లేదంట కదా. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు వేరన్నా, కింది స్థాయిలో ఉద్యోగస్తులు ఎవ్వరు కూడా ప్రభుత్వం మారిందని అనుకోవటం లేదు. అంటే పై స్థాయిలో మార్పు వచ్చింది కానీ కింద స్థాయిలో లేదంటారు. పై స్థాయిలో కూడా రావాల్సినంత మార్పు రాలేదు. కారణం ఏంటంటారు? భయం లేకపోవటం. మనం పని చేయకపోతే మన మీద చర్యలు ఉంటాయనే భయం లేక. ఇంకొకటి, మనం ఒక వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు, మనం నాయకత్వ స్థానంలో ఉన్నప్పుడు మిగతా వాళ్ళందరూ మన మీద భయంతో కానీ మన మీద భక్తితో కానీ పనిచేస్తారు. రూల్స్ రెగ్యులేషన్స్ చెప్పుకోవటానికి పనికొస్తే తప్ప, ఇప్పుడు మీ ఆఫీసులో పనిచేసే వాళ్ళకి
మీరంటే విపరీతమైన గౌరవమైనా ఉండాలి, భయం అన్న. మీరంటే పని చేయకపోతే పనిష్మెంట్ ఉంటుందన్న భయమైనా ఉండాలి. అంటే మనం అంటాం జగన్మోహన్ క్యారెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెథడ్ అని అంటారు, అదే ఫాలో అవ్వాలి. వాస్తవానికి ఉమ్. పబ్లిక్ సెక్టార్లో కూడా వర్క్ కల్చర్కి సంబంధించినంత వరకు కార్పొరేట్ ఎథిక్స్ అన్నిటినీ పాటించాలండి. ఉమ్. చంద్రబాబు నాయుడు గారు CEO అంటారే, ఉమ్. అది 100% కరెక్ట్ అండి. ఉమ్. దాన్ని చాలామంది విమర్శిస్తారు కానీ ఉమ్. అది 100% కరెక్ట్. ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను ఎప్పుడో 5 నెలల క్రితం ఒక అక్రమ కట్టడం దగ్గరికి వెళ్ళి దీనికి నోటీస్ ఇవ్వండి, ఈ భూమి సర్వే చేయండి, దీన్ని కూలగొట్టండి, అక్రమ కట్టడం అయితే కూలగొట్టండి నేను చెప్పాను. ఆ రోజు నన్ను ఆపారు, నా మీద కేసు పెట్టారు. ఈరోజు ఆ బిల్డింగ్ ఆపలేదు, ఆ బిల్డింగ్ నిర్మాణం పూర్తవుతుంది, ఆ బిల్డింగ్ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుంది. మరి ఎవరి స్థలం అయితే ఆక్రమించి ఆ బిల్డింగ్ కట్టారో ఆ బాధ్యతలు ఇంకా తిరుగుతున్నారు, ఎవరికి న్యాయం జరగలేదు. రెవెన్యూ సదస్సులు అయిపోయినాయి, ఇంకా జరుగుతున్నాయి. ఈ లిక్కర్ షాపులు ఏంటండి గొడవ? లిక్కర్ షాపులు ఉమ్. ఊరికి దూరంగా పెట్టాలని మీరు. ఇది రోడ్ అన్న, ఇది మెయిన్ రోడ్. ఉమ్. తిరువూరులో ఎంటర్ అయ్యేటప్పుడు ఇది మెయిన్ రోడ్. ఉమ్. ఇటువైపు ఇక్కడ రోడ్డు మీద నిలబడండి, ఉమ్. ఈ పక్కన వైన్ షాప్, ఉమ్. ఈ పక్కన ఇంజనీరింగ్ కాలేజ్. ఇంజనీరింగ్ కాలేజ్ గేట్ ఎదురుగా వైన్ షాప్. మీరు చెప్పండి ఏం చేయాలి? అసలు రూల్ ఏముంది కదా, 1 కిలోమీటర్ పరిధిలో లేదు. నాకు ఉండకూడదు. ఎక్సైజ్ అధికారులు చెప్పేది ఏంటంటే ఉమ్. 500 గజాల దూరం ఉంటే చాలు. సరిపోద్దన్న. ఆ? సరే, టెక్నికల్గా ఆ గేట్కి ఈ వైన్ షాప్కి 500 గజాల దూరం ఉందన్నాం. ఇది రోడ్ అండి, 100 అడుగులు రోడ్డు. 100 అడుగులు రోడ్డుకి ఒకవైపు వైన్ షాపు, హరీష్ వైన్స్, పేరు కూడా చెప్తున్నా, హరీష్ వైన్స్, వాహిని ఇంజనీరింగ్ కాలేజ్. ఇప్పుడు చెప్పండి, ఇంజనీరింగ్ కాలేజ్ గేట్ ఎదురుగా వైన్ షాపు. రెండోది రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్. రెండోది బస్ స్టాండ్లో గేట్ ఎదురుగా వైన్ షాపు. అర్ధరాత్రి వరకు మహిళలు తిరుగుతూ ఉంటారు. తర్వాత ఇంకొక చోట రెసిడెన్షియల్ ఏరియాలో వైన్ షాప్. మీరు గ్రామాల్లో చూడండి, వైన్ షాపులు ఊరు బయట ఉంటున్నాయి. అర్బన్ ఏరియాకి వచ్చేసరికి ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారు. తర్వాత గత ప్రభుత్వాలు ఎక్కడ ఉన్నాయని నేను తెలుసుకున్నా. గత ప్రభుత్వంలో ఊరు బయట హైవే మీద ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఈ నివాస కాలేజీ ముందు తీసేయండి. నెంబర్ 1, కాలేజీ ముందు తీసేయండి, బస్ స్టాండ్ గేట్ ఎదురుగా తీసేయండి. అలాగనే నివాస ప్రాంతంలో ఉన్న 3వది తీసి 16 షాపులు, ఇందులో 3 ఈ సమస్య ఉన్నాయి, తీసేయాలని చెప్పాను. 1 నెల రోజులు టైం ఇవ్వండి, తీసేస్తామని రాసిచ్చారు నాకు. ఇంకా 3 రోజుల్లో 1 నెల రోజులు పూర్తి అవుతుంది. సో పొద్దున్న వాళ్ళకి మళ్ళీ రిమైండర్ పంపించాను, ఇంకా 3 రోజులు టైం ఉంది, అక్కడి నుంచి షిఫ్ట్ చేయండి అని. షిఫ్ట్ చేయాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లోనూ షిఫ్ట్ చేయాల్సిందే. మీరు చెప్పండి, ఇంజనీరింగ్ కాలేజ్ గేట్ ఎదురుగా వైన్ షాప్ని ఎవరన్నా సమర్థించగలరా? ఇవన్నీ ఏంటంటే బయట వాళ్ళకి తెలియక అక్కడ కూడా ఏమంటారు, మీరు వెళ్తే ఏంటంటారు. మరి నేను వెళ్ళే ముందు ఎవరైనా వెళ్ళొచ్చు కదా, నేను వెళ్ళను, నేను వెళ్ళే ముందు మరి ఎవరైనా వెళ్ళొచ్చు కదా, వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించవచ్చు కదా. దీనికి మళ్ళీ అందరు చెప్పేది ఏంటి, దానికి అధికారులు ఉన్నారు కదా, అధికారులు పనిచేస్తే సమస్య ఎందుకు ఉంటుంది? మరి ఈ సమస్యలు మీరు ఎలాగ ఓవర్కమ్ అవుతారు? కదా, ఒక్కటే పని క్షేత్రస్థాయిలో నిలబడి చేపిస్తేనే పరిష్కారం అవుతాయి. ఇప్పుడు నేను వెళ్ళి అక్కడ నిలబడి ఇది వైన్ షాపు, ఇది ఇంజనీరింగ్ కాలేజ్ అని వీడియోలో చూపించాను కాబట్టి, బెల్ట్ షాపులు, ఈ బెల్ట్ షాపు ఇదిగో మందు అని వీడియో చూపించాను కాబట్టి ఇప్పుడు చర్య తీసుకున్నారు. నేను బెల్ట్ షాపు ఇప్పుడు మీరు అంటున్నారు, వాళ్ళు ఎవరన్నా వచ్చి మీతో కొంచెం సర్దుబాటు చేసుకోవడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? ఇప్పుడు సర్దుబాటు అంటే ఏంటి? అదే సర్దుబాటు అంటే చూసి చూడకుండా పోండి, చూసి చూడనట్టు ఏంటి నేను చెప్పేది. ఇప్పుడు ఇదే మళ్ళీ నేను మాట్లాడేది. ఇప్పుడు మనం రాజకీయ ప్రత్యర్థిని ఏ విషయాల్లోనైతే విమర్శిస్తామో ఆ పనులు మనం చేయకూడదు కదా. సర్దుబాటు అంటే ఏంటి? మీరు మామూలు చాలా మర్యాదమైన పదం వాడారు, అదేగా ఎక్కువ జరిగేది రాజకీయాల్లో. అంటే చాలా నియోజకవర్గాల్లో మనం స్పెసిఫిక్గా చెప్పకపోయినా జరిగేది అదే కదా. దాన్ని మారుద్దాం. ఇప్పుడు దాన్ని మార్చినప్పుడు అది మార్చాలంటే మీకు మీ హైరార్కీలో మీకు సపోర్ట్ రావాలి కదా. కానీ మిమ్మల్ని పదే పిలిచి సంజాయిషీలు అడుగుతున్నారని వార్తలు వస్తున్నాయి కదా. ఇప్పుడు నేను తప్పు చేయలేదు. ఇందాక మీరు అడిగారు విష్ణువర్ధన్ రెడ్డిని కొట్టినందుకు మీరేమన్నా తప్పుగా ఫీల్ అవుతున్నారని. ఇప్పుడు నేనేం చెప్పాను, ఆ రోజు కొట్టకపోవడం తప్పు. ఇంకో విషయం, నేను ఇంకొక ఊరు చెప్పాను, 20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా కడితే కొట్టారని. ఆ ఊర్లో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశాను నేను. 20 సంవత్సరాల తర్వాత
ఆ ఊర్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుందంటే నేను కారణం. చాలామంది అనుకుంటారు, ఇప్పుడు మొన్న గాలిలో ఎవరిని పెట్టినా గెలిచేవాళ్ళు అని చాలామంది అంటారు. ఇప్పుడు కొన్ని చోట్ల అది నిజం కావచ్చు, కానీ కొన్ని చోట్ల అది సాధ్యం కాదు. అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారండి, అంటే మీరు ఇంతకుముందు ఇండివిజువల్గా ఉన్నారు, మీ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించేవాళ్ళు, మీకు అంటే సమాజం పట్ల ఒక దృక్పథం ఉంది, దాన్ని ఏ విధంగా మార్పు చేయాలనే దాని మీద కూడా మీకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి. నేను ఎవరైనా రెస్పెక్ట్ చేస్తారు. కానీ ఇందాకే అన్నారు, అంటే మీరు ఒక పార్టీ లైను పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ లైను దాటకూడదు అని విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ది పార్టీ కదా చేయాలి. అది ఇప్పుడు మీరు ఎక్సీడ్ అవుతున్నట్టుగా కనపడతలేదా? ఎక్కడ ఇప్పుడు చంద్రబాబు గారు గారు చెప్పింది, ముఖ్యమంత్రి గారు 100 సార్లు చెప్పారు, బెల్ట్ షాపులు ఉండకూడదు, బెల్ట్ షాపులు ఉంటే బెల్ట్ తీస్తానని. నేను వెళ్ళి బెల్ట్ షాపులు పట్టుకున్నా, తప్పెలా అవుతుంది? చంద్రబాబు నాయుడు గారి మీద వాటర్ బాటిల్స్ నోడిన మీద 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ అంటే జెండా కూడా మీరు కట్టుకోవడం మీద నియోజకవర్గంలో ఈ సమస్యల్ని పార్టీ వేదిక మీద రైజ్ చేసి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఆ మంత్రి గారును లేకపోతే కన్సర్న్డ్ మినిస్టర్ కావచ్చు, సీఎం గారిని కావచ్చు, అట్లాగా చేసేటువంటి ఒక విధానం ఉంది కదా ఒకటి. కాదన్న, ఇప్పుడు మా ఊర్లో ఒక సమస్య ఉంది, తిరువూరులో ఒక సమస్య ఉంది, దాన్ని తిరువూరులోనే పరిష్కరిస్తాం కదా, దానికోసం మళ్ళీ ముఖ్యమంత్రి గారి దాకెందుకు? కానీ మీరు దీనివల్ల చాలా కొంత మీ మీద లేనిపోని, ఇందాకే అన్నారు కదా, అపోహలు వస్తున్నాయి, ఒత్తిళ్ళు వస్తున్నాయి మీ మీద. ఇంత దీంట్లో మీరు పనిచేయటం అనేది ఎలా సాధ్యమవుద్ది? ఇంకా 4.5 సంవత్సరాలు దాదాపుగా చేయాలి మీరు. నేను తిరువూరు నియోజకవర్గంలో ఏ పని చేసినా అదంతా ప్రజలు గమనిస్తున్నారు కదా, ప్రజలు ఏమనుకుంటున్నారో నేను తెలుసుకుంటా ఉంటా కదా. తిరువూరు నియోజకవర్గం ప్రజలు ఒక మంచి ఎమ్మెల్యే వచ్చాడు ఫుల్ సంతోషం ఉంది అని సంతోషంగా ఉన్నారు, పనిచేసే ఎమ్మెల్యే వచ్చాడు అని సంతోషంగా ఉన్నారు. సో అఫీషియల్స్ మీద కూడా కొంత ప్రెషర్ ఉంటుంది కదా ఇప్పుడు, కొంత మీ లైన్లోకి వస్తున్నారా? అఫీషియల్స్ 2 రకాలండి. గతంలో రాజకీయ ఒత్తిళ్ళకి లోబడి అప్పటిన్న ప్రభుత్వం ఆదేశాల ప్రకారం పనిచేసిన వాళ్ళు ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. అప్పుడు గారి ప్రభుత్వం చేయమన్న అడ్డమైన పనులు చేయకుండా ఇబ్బంది పడ్డవాళ్ళు ఇప్పుడు ఫ్రీగా పనిచేయాలని కోరుకుంటున్నారు. కానీ వాళ్ళల్లో కూడా ఒక భయం ఏంటంటే, మనం పనిచేస్తాం, మనం కాపాడేది ఎవడు, మనకెవరు భరోసా ఇస్తారు? సో ఫైనల్గా చెప్పండి శ్రీనివాస్ గారు, అంటే ఇప్పుడు మీరు చెప్పిన మీ దృక్కోణం నుంచి మీరు చెప్తున్నారు, నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు కాబట్టి, కానీ మీరు మీడియాను కలవపోవటం అనేది కొంచెం నన్ను అడిగితే మీడియాను కలవాలి కదా, లోకల్గా కూడా మీరు మీడియాతో మింగిల్ అవ్వాలి, ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, మీకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు కానీ వాళ్ళ ద్వారా ప్రజలకు చెప్పగలగాలి కదా, లేకపోతే మీ మీద ఒక రకమైనటువంటి ఇది వస్తున్నాయి కదా, అపోహలు ఏర్పడుతున్నాయి కదా. నేను మీకు ఒక విచిత్రమైన విషయం చెప్తానండి, విచిత్రమైన విషయం చెప్తా. దాదాపు ఒక 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ విధానాల మీద చాలా గట్టిగా మాట్లాడా. ఎన్నికలకు 4 నెలల ముందు నేను అభ్యర్థిగా తిరువూరు వెళ్ళాను. 4 నెలల ముందండి వెళ్ళాను. వెళ్ళిన 15-20 రోజుల తర్వాత నాకు డౌట్ వచ్చింది. చెక్ చేసుకున్నా, నా డౌటు కరెక్టే. అదేంటంటే, తిరువూరులో ప్రతినిధులు నాకు వ్యతిరేకంగా వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా పనిచేస్తున్నారు. నేనేం చేశానంటే, ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టా. ఎన్నికలకి 2 నెలల ముందు ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టా. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా రాధాకృష్ణ గారిని తిడతారు, రామోజీరావు గారిని తిడతారు, కానీ తిరువూరులో మాత్రం ప్రతినిధులు వైసీపీకి జగన్ గెలుపు కోసం పనిచేస్తారు అని ఫేస్బుక్లో పెట్టా. ఎలక్షన్కి 2 నెలల ముందు పెట్టిన 1-2 గంటల్లో బాబు గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, లోకేష్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, మా ఎంపీ గారు
ఫోన్ చేశారు. మా జోన్కి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు, ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు గారు, చాలా 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 సౌమ్యుడు. ఆయన ఫోన్ చేశారు. అంటే పార్టీలో ప్రధానమైన వ్యక్తులందరూ నాకు ఫోన్ చేశారు. ఎందుకు ఇలా పెట్టావని? వాళ్ళు నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు కాబట్టి నేను ఎప్పుడు పెడతానండి? నాకు వ్యతిరేకంగా పెడితేనే కదా, పనిచేస్తే కదా పెట్టాను. సరే, వాళ్ళు తీసేయమన్నారు, తీసేశాను. నేను మళ్ళీ చెప్తున్నా, ఎన్నికలకి 4 నెలల ముందు 4 నెలలు నేను ప్రచారం చేశా. వీళ్ళు ఎవరైనా నన్ను చూపించారా, నా గురించి రాశారా? సాధారణంగా తెలుగుదేశం అభ్యర్థి ప్రచారాన్ని మేనేజ్మెంట్ దృష్టి తీసుకెళ్లాల్సింది, పూర్తి స్థాయిలో కవర్ చేస్తారు కదా. మీరు మేనేజ్మెంట్ దృష్టి తీసుకెళ్ళి ఉండాల్సింది. అసలు ఎవరికి చెప్పాల్సిన అవసరం ఏంటన్నా? అక్కడ ఇంకోటి, నేను ఏ రోజు ఏ మీడియా ప్రతినిధిని నా గురించి అనుకూలంగా రాయమని నేను ఎప్పుడు అడగలేదు. నాకు వ్యతిరేకంగా రాసిన వాళ్ళని ఎందుకు రాశారని కూడా నేను అడగలేదు. ఎన్నికలకు ముందు నా మీద మీడియాలో, సోషల్ మీడియాలో జరిగిన దాడి రాష్ట్రంలో ఇంకా ఏ అభ్యర్థి మీద జరిగి ఉండదు. అన్నిటికీ మించి అందరూ ఆశ్చర్యపోయేది ఏంటంటే, ఇన్ని రాస్తున్నా వీడు స్పందించడు ఏంటి? అంతేగా మరి. ఇప్పుడు నేను ప్రజల్లోకి వెళ్తున్నా, ప్రజలు నాకు బ్రహ్మరథం పడుతున్నారు. సాయంత్రానికి సోషల్ మీడియాలో ఏమొస్తుందంటే, జనం లేక ఒక్కడే తిరుగుతున్న కొలిపూడి శ్రీనివాసరావు. నాకేమో ప్రజలు బ్రహ్మరథం పడతా ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా 4-5 గంటలు లేట్ అవుతూ ఉంటుంది షెడ్యూల్. తర్వాత సాయంత్రానికి ఏదో ఒక సర్వే వస్తుంది, తిరువూరులో వైసీపీ గెలవబోతుంది. ఇవన్నీ చూస్తాను నేను. అంటే రాజకీయాల్లో ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. అంటే ఇబ్బందులు అంటే నేను ఒక చెప్తే, నేను నా పని నేను చేసుకుంటూ వెళ్తా. నా పని నేను చేసుకుంటూ వెళ్తా. నా పని ఎవరితో? జనంతో. నా పని నచ్చాల్సింది ఎవరికి? జనానికి. అయితే మధ్యలో కొంతమంది ఏమనుకుంటారంటే, నాయకులకు కూడా ఏంటంటే, ఇంకో విషయం కూడా చెప్తానండి. నేను ప్రచారంలో తిరిగేటప్పుడే తిరువూరులో ఎందుకు 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందో నాకు అర్థమైపోయి దాన్ని అర్థం చేసుకొని దానికి తగిన విధంగా నా వ్యూహం నేను రూపొందించుకొని నేను పనిచేశాను. అప్పటికి నేను మళ్ళీ ఓపెన్గా చెప్తున్నా, తిరువూరు నియోజకవర్గంలో మొన్న వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి స్వామిదాస్ గారు. ఆయన 30 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తిరువూరులో 2 సార్లు గెలిచారు, 4 సార్లు ఓడిపోయారు. ఆయన ఎన్నికలకు ముందు వైసీపీలోకి వెళ్ళారు. ఆయనకి ఎన్నికలకు ముందు వైసీపీలోకి వెళ్ళి ఆయన ఏం చేశాడంటే, నేనేమో నియోజకవర్గానికి కొత్త, అక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులందరూ 30 ఏళ్ళు ఆయనతో కలిసి పనిచేశారు. సో అందరికీ మంచి పరిచయాలు ఉన్నాయి. ఆయన సాయంత్రానికి అందరికి ఫోన్ చేసి మాట్లాడేవాడు. నా చుట్టూ ఉంటూనే ఆయనతో రోజు మాట్లాడేవాడు. మీరు అది పోస్ట్ కూడా పెట్టినట్టు మాట్లాడేవాడు. మాట్లాడి ఏం చెప్పేవాళ్ళు, స్వామిదాస్ గెలుస్తాడు, గెలిచిన తర్వాత ఒకవేళ వైసీపీ ప్రభుత్వం వస్తే మన పనులు చేస్తాడు, ఒకవేళ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే వైసీపీ తరపున గెలిచి మన పార్టీలోకి వస్తాడు అని చెప్పేవాడు. ఇవన్నీ చూస్తూ, ఇవన్నీ వింటూ, ఎవరిని మాట వినకుండా నేను నా సొంతగా నా పని నేను చేసుకున్నాను. సరే, గెలుస్తారు అనుకున్న వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే, ఒక 500 మెజార్టీతో గెలుస్తారు, ఒక 1000 మెజార్టీతో గెలుస్తారు, మ్యాక్సిమం 2-3 వేలతో గెలుస్తారు, అంటే గెలుస్తారు అనుకున్న వాళ్ళు కూడా. అయితే ఎలక్షన్కి 2 నెలల ముందే పత్రిక రిపోర్టర్కి పేపర్ మీద రాసి 23,000 మెజార్టీతో గెలుస్తానని రాసి డేట్ వేసి సంతకం పెట్టి ఇచ్చాను. ఎలక్షన్ తర్వాత అతను నాకు తీసుకొచ్చి ఇచ్చాడు. నేను 22,000తో గెలిచాను. మరి నేను 23,000 లెక్కేసుకున్నా. అయితే 1,100 మంది నాకు ఓటేయటం ఇష్టం లేక నోటాకేశారు. నాకు ఓటేయటం ఇష్టం లేక నోటాకేశారు. తర్వాత నన్ను ఓడించాలని మొన్న ఎన్నికలకు ముందు ఏమైందంటే, హైదరాబాద్ నగరంలో లక్షలాది మంది సెటిలర్స్ ఉన్నారు కదా. ఇప్పుడు గన్నవరం నియోజకవర్గం ఉంది.
గన్నవరం అభ్యర్థి హైదరాబాద్ వచ్చి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో హైదరాబాద్లో ఉన్న గన్నవరం ప్రాంతం కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీ అభిమానులతో మీటింగ్ పెట్టారు. అలా నూజివీడు అభ్యర్థి, అలా గుడివాడ అభ్యర్థి అందరూ పెడతారు సార్. పెట్టారు. తిరువూరు అభ్యర్థి నాది కూడా షెడ్యూల్ వేసి పెట్టారు. షెడ్యూల్ వేసాం. కానీ అది జరగకూడదు. అది జరిగితే 500 1000 ఓట్లు వస్తాయి అని నన్ను ఓడించాలి అని టార్గెట్ పెట్టుకున్న వాళ్ళు చేసిన అనేక కార్యక్రమాల్లో ఒక కార్యక్రమం ఏంటంటే హైదరాబాద్లో తిరువూరు కార్యక్రమం జరగకుండా క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ అయిపోయింది, అది జరగనివ్వలేదు. సో మీ పార్టీ వాళ్ళే. కాబట్టి సో అంటే ఈ మొత్తం చూస్తే ఇంకోటి చెప్తున్నా నేను, వైసీపీ రాజకీయ ప్రత్యర్థి అయితే అక్కడ ఉన్న రాజకీయ వాతావరణంలో నా పక్కనుంటూ నా ఓటమికి పనిచేసిన వాళ్ళని కూడా గుర్తించి, ఇందాక ఒక చౌదరి గారి గురించి చెప్పాను, పుల్లయ్య చౌదరి గారు ఎన్నికలకి 1 రోజుల ముందు వైసీపీ అభ్యర్థికి 4 కోట్లు ఇచ్చాడు. నా ప్రచారంలో తిరుగుతాడు. ఎందుకు ఇచ్చారంటే ఏం చెప్పాడు తెలుసా? ఆయన పొలం కొన్నాను నేను అని చెప్పాడు. ఇప్పుడు మన ప్రత్యర్థికి ఎన్నికలకు ముందు ఆయనకి డబ్బులు అవసరమైనవి అనుకుందాం. మీరు ఆయనకి 4 కోట్లు టైమింగ్ అనేది కరెక్ట్ కాదంటారు. పోనీ మీరు ఆయనతో ఉండి మీరు ఆయనకి ఆర్థిక సాయం చేసుకోండి, ఏమైనా చేసుకోండి. ఆ చౌదరి గారు ఈ చౌదరి గారు ఒకరే. ఇందాక నేను చెప్పిన చౌదరి గారు ఈ చౌదరి గారు ఒకరే. ఇప్పుడు ఏమంటాడు? నేను 4 కోట్లు ఇవ్వలేదు 2 కోట్లు ఇచ్చానంటాడు. పైగా స్థలం కొని ఇచ్చారంటారు. కారణం ఏదైనా సరే అది రాజకీయంగా అతనికి ఎలా ఉపయోగపడిద్ది? అది ఆ రోజు తెలుగుదేశానికి నష్టం కలిగించే పనే కదా. కాబట్టి నేనేం చేశానంటే, నేను పైన చంద్రబాబు నాయుడు గారు, మా ఎంపీ కేశినేని చిన్ని గారు, వీళ్ళ డైరెక్షను, నియోజకవర్గ స్థాయిలో మాత్రం 100% నా సొంత ఆలోచనలతో నేను ఎలక్షన్ చేసుకొని ఎక్కడ ఏం చేస్తే ఓటు వస్తుందో, గత 20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి ఏ సామాజిక వర్గాలు దూరం అయ్యాయో, ఎందుకు దూరం అయ్యాయో అన్నీ అర్థం చేసుకొని వాళ్ళందరినీ తీసుకొని మళ్ళీ నేను ముందే టార్గెట్ పెట్టుకున్నాను. 40,000 ఓట్లు నేను వైసీపీ నుంచి తెచ్చుకోవాలి అని. 32,000 ఓట్లు తెచ్చాను. ఓకే, అది కాబట్టి ఇకపోతే ఎలక్షను అయిపోయింది, ప్రభుత్వం వచ్చింది. ఈ 6-7 నెలలుగా కూడా మీరు అడిగారు ఈ వివాదాలు ఏంటి అని. వాస్తవానికి ఎక్కడ ఏమీ లేదండి. నేను స్ట్రైట్గా నా పని చేసుకుంటూ వెళ్తున్నాను. ఈ ప్రాసెస్లో నన్ను కంట్రోల్ చేయాలని కొంతమంది, లేకపోతే వాళ్ళకి నచ్చినట్టుగా పనులు జరగట్లేదని కొంతమంది, లేకపోతే వాళ్ళ ప్రయోజనాలు నెరవేరట్లేదని కొంతమంది, రకరకాలుగా ఏదో విధంగా నన్ను భయపెట్టైనా కంట్రోల్ చేసుకోవాలని, నన్ను బ్లాక్మెయిల్ చేసైనా కంట్రోల్ చేయాలని రకరకాలుగా ట్రై చేస్తున్నారు. సో శ్రీనివాస్ గారు, ఫైనల్గా చెప్పండి. అంటే ఒక దశలో అయితే మీకు మంత్రి పదవి కూడా వస్తుందని మా బోటి వాళ్ళు అనుకున్నాం మేము. అంటే గివెన్ యువర్ బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా. ఇప్పుడు అవకాశం ఉందా మళ్ళీ ఏమైనా మంత్రివర్గం ఇస్తారన్నా జరిగితే? ఇప్పుడు మంత్రివర్గం అనేది ముఖ్యమంత్రి గారి డిస్కషన్ అండి. ఈజ్ ప్రెరాగేటివ్. సో దాని గురించి ఆలోచించట్లా ప్రస్తుతానికి. ఏంటంటే యు ఆర్ అన్పెట్రబ్డ్ అబౌట్ ది, అంటే మీ మీద వచ్చేటువంటి నెగిటివ్ న్యూస్ కానివ్వండి, లేకపోతే విమర్శలు కానివ్వండి, లేకపోతే సోషల్ మీడియాలో వచ్చేవి కానివ్వండి, అవి ఏమీ మిమ్మల్ని అయితే టచ్ చేయట్లా. దానికి కారణం చెప్తానండి. ఒక వాస్తవాన్ని ఎవడు అబద్ధం చేయలేడు, ఒక అబద్ధాన్ని ఎవడు వాస్తవం చేయలేడు. సో యూ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. కాబట్టి మై లైఫ్ ఈజ్ ఓపెన్. నేను ఏం మాట్లాడాను, ఏం మాట్లాడుతున్నాను, ఏం చేశాను, ఏం చేస్తున్నాను, ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. కాబట్టి దీంట్లో నుంచి కొంతమంది వాళ్ళ ప్రయోజనాల కోసం వివాదం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప, నేను తిరువూరు నియోజకవర్గంలో మెజారిటీ ప్రజలు సమస్యల పట్ల స్పందించే ఒక ఎమ్మెల్యే ఈరోజు మాకున్నాడు అనుకునే విధంగా అని ఫీల్ అవుతున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న. ఇది కొలికిపూడి శ్రీనివాస్ గారు చెప్తున్నారు.
తన మీద ఎన్ని రకాలుగా నెగిటివ్ వార్తలు వచ్చినా తాను పట్టించుకోను, ప్రజలతో ఉంటాను, ప్రజల మనిషిగా, ప్రజల ఎమ్మెల్యేగా ఉంటాను, తిరువూరి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తానని చెప్తున్నారు. ఇది ఈరోజు ఇంటర్వ్యూ. నమస్కారం.